ఏమన్నా పాటలు అవి ఎక్కువ పాడతారు ఎక్కడైనా అని. అవునండి, ఎప్పుడు పాడుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఆ పాట కూడా రావట్లేదండి నాకు అని చెప్పాను. అయితే అప్పుడు ఆయన అన్నారు, ఈ మందులన్నీ ఎవరిచ్చారు మీకు అని. ఇలా మా హాస్పిటల్ అండి అని చెప్పి, మీ జబ్బు ఒకటి, మీ మందులు ఒకటి, మీ జబ్బుకి మందే లేదు. నా భర్త ఎవరి దగ్గర బాధపడకూడదు ప్రభు, ఎందుకంటే నేను తప్పు చేయలేదు ప్రభు, నువ్వు నన్ను స్వస్థపరిచావు తండ్రి, నీ గురించి నేను చెప్పాలి, ఆయనకి తెలియాలి ప్రభు, వాళ్ళ ముందు అవమానపరచబడకూడదు తండ్రి అని నేను ప్రార్థన చేసుకుంటే ఒక మాట, నీ గ్రంథంలో ఏది లేదని అడుగుతున్నారు అని ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తుంటే నాకు మనశ్శాంతి లేదు. ఆయన బాధపడుతున్నారు, నన్ను బాధ పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నా పేరు షకీనా బీబీ, మాది విశాఖపట్నం. నన్ను ప్రభు రక్షించుకున్నారు. ఆ రక్షణ సాక్ష్యాన్ని చెప్పాలనే ఆశ నాకు. అనేకులు వినాలి, ప్రభు గురించి తెలుసుకోవాలి, అనేకులు రక్షణ పొందాలి, ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఒకప్పుడు మేము తెలుసుకోలేని వారము, కానీ ఆయన దర్శించి మరి నేను తెలుసుకునేటట్టు చేశారు. నా కుటుంబాన్ని కూడా రక్షించుకున్నారు. ఈ రక్షణ సాక్ష్యాన్ని మీ ముందుకు తేవటానికి మరి తీసుకొచ్చినటువంటి మరి ఛానల్ వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, ఇది మరి జాగ్రత్తగా విని అందరూ కూడా అర్థం చేసుకొని ప్రభువుని ఎందుకు అంగీకరించారు, ఎందుకు తెలుసుకోవాలి అని మరి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నానండి. మేము ముస్లిం కుటుంబంలో పుట్టాను నేను. నా తండ్రి గారు పేరు ఇబ్రాహీం గారు, మరి నా తల్లి గారి పేరు మదీనా బీబీ. మేము 5 సంతానము, 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలమే. అయితే దేవుడు నన్ను మాత్రం దర్శించి రక్షించుకున్నాడు, మరి ఎందుకో తెలియదు. అయితే నా పేరు షకీనా బీబీ. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాకు ఈ పేరు దేవుడు పెట్టాడని నేను అనుకున్నాను ప్రభువుని అంగీకరించిన తర్వాత. అయితే చిన్ననాటి నుంచి కూడా నేను ముస్లిం కుటుంబంలో, ముస్లిం పద్ధతిలోనే నేను పెరిగాను. అలాగే ఖురాన్ అది చదివాను, నమాజులు చేసేదాన్ని, అన్నీ చేసేదాన్ని. కానీ నాకు పాటలు అంటే చాలా ఇష్టము. చిన్ననాటి నుంచి కూడా నేను చదువుకున్న దినాల నుంచి కూడా పాటలు అంటే నాకు చాలా ఇష్టం అండి. అందరి దగ్గర పాడే వినిపించేదాన్ని. అందులో నాకు ఆత్మ ఏదో అంటే నా మనసుకు శాంతి అనిపిస్తూ ఉండేది ఏదో ఆ పాటలు పాడుకుంటుంటే. అలాగ పాడుతూ పాడుతూ సినిమా పాటలు పాడుతూ ఎప్పుడో బీసీ నాడు నేను పుట్టక ముందువి మరి ఆ సినిమా పాటలన్నీ నేను పాడుతూ ఉండేదాన్ని. ఎందుకంటే స్కూల్లో స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ అయ్యేటప్పుడు చిన్నప్పటి నుంచి కూడా అలవాటండి. అలాగ ఒక పోటీలు స్కూల్లోనే ఒకరికొకరు పోటీ పెట్టేవారు, అలా పాడుతూ ఉండేదాన్ని. అలాగా రేడియోలో వచ్చిన ప్రతి పాట, అప్పుడు రేడియోలే ఉన్నాయి కానీ ఈ టీవీలు లేవు, అవన్నీ రాసుకుంటూ పాడేదాన్ని. పాటలంటే ఇష్టం కనుక నేను సిలోన్ రేడియోలో ఈ యొక్క క్రైస్తవ పాటలు కూడా వచ్చేవి. అది కూడా నేను సుశీల గారు, జానకి గారు పాడిన పాటలు నేను వింటూ ఉండేదాన్ని. ఎందుకు అవి కూడా నాకు నచ్చేవి. అయితే అలాగా ఆ పాటలు కూడా నేర్చుకుంటూ ఉండేదాన్ని. అలాగా అవుతూ ఉండగా నా చదువు పూర్తయిన తర్వాత అలాగే నాకు ముస్లిం మ్యారేజ్ జరిగింది. నా భర్త కూడా ముస్లిమ్సే. 1979వ సంవత్సరంలో నాకు మ్యారేజ్ జరిగింది, జూన్ 10వ తారీఖుని. అప్పటి నుంచి కూడా మేము ముస్లిం పద్ధతిలోనే నడుచుకుంటూ ఉన్నాము. అలాగే నేను ఒక కంపెనీలో జాబ్ చేసేదాన్ని. అక్కడ కూడా అందరూ కూడా నాకు పెద్ద సింగర్నని కాదు కానీ ఎందుకో మరి నా పాటలు నచ్చి పాడి వినిపించుకుంటూ ఉండేవారు. అలాగ అందరితో మాట్లాడటం, ఇలాగ పాటల విషయంలో నేను పాడుతూ ఉండేదాన్ని. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే దీని ద్వారానే ప్రభు నన్ను రక్షించుకున్నారని ఈ యొక్క విషయాన్ని నేను చెప్తున్నాను. అలాగ ఉంటూ ఉండగా నాకు ఒక ఆశ ఉండేది. ఏంటంటే అందరూ బాగా పాడుతున్నావు అంటున్నారు కాబట్టి సంగీతం నేర్చుకోవాలి అని అనిపించి నేను నేర్చుకోవాలని వెతికేదాన్ని, ఎవరు నేర్పిస్తారు అని చెప్పేసి. అయితే ఇలా ఉంటూ ఉండగా నాకు 3 బిడ్డలు పుట్టారు. అలాగే నా జీవితం కొనసాగుతుంది. మా వారు పేరు మదీనా, ఎస్వి మదీనా గారు. ఆయన BHPV భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ వైజాగ్లో జాబ్ చేసేవారు. అయితే బిడ్డలు పెరుగుతున్న కొలది
ఒక 10 సంవత్సరాల బిడ్డ, అలాగే 8 సంవత్సరాలు, అలా ముగ్గురు బిడ్డలు ఆ వయసున్న సమయంలో నేను ఇలాగ వాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత చదువు చెప్పే విషయంలో నేనే చెప్పుకోవటం. తర్వాత నేను ఇంట్లో ఒక కుట్టు సెంటర్ కూడా ఓపెన్ చేశానండి, జాబ్ మానేసి. దానికి 8 అవర్స్, 2 అవర్స్కి ఒక క్లాస్ అలా తీసుకొని ఆ క్లాసులు చెప్తూ ఉండటం. తర్వాత పిల్లలు సాయంత్రం ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వాళ్ళ హోంవర్క్ చేయించటం, వాళ్ళకి మళ్ళీ పాఠాలు చదివించటం. ఇలాగ నా దినచర్య అన్నమాట ఇదంతా కూడా. అయితే ఆ సెంటర్లో కూడా వాళ్ళందరూ పాటలు పాడించుకుంటూ ఉండేవారు, పాడుతూ ఉండేదాన్ని. ఎవరైనా వాళ్ళ తాలూకా భక్తి గీతాలు పాడమన్నా మరి పాడేదాన్ని, ఎందుకంటే వాళ్ళకి సంతోషపరచాలి. ఇలా నా జీవితం సాగుతూ ఉన్న సమయంలో నాకు గొంతులో నొప్పి ఒకటి స్టార్ట్ అయింది. అదేంటంటే అలసట వస్తూ ఉండేది, ఏదో అలసిపోయినట్టు. రాత్రి అయ్యేసరికి మరలా మార్నింగ్ అయ్యేసరికి మామూలుగా ఉన్నట్టు ఉండేది. మరలా ఈవినింగ్ అయ్యేటప్పటికి అలాగా అలసటతో ఈ నరాలన్నీ లాగుతూ ఉండేవి. మాట్లాడటానికి కొద్దిసేపు మాట్లాడితే బాగా పెయిన్ వస్తూ ఉండేది, ఇలా లాగుతా నరాలు. ఇలా అవుతూ 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 రోజు రోజుకి ఏమయ్యేదంటే ఇలా పాటలు పాడడం మానేదాన్ని కాదు. పని చేసుకున్నప్పుడు కూడా పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని ఒంటరిగా. అది ఎందుకు అంటే నాకు అవి ఇష్టమని. అయితే కొద్ది కాలానికి ఇలా జరుగుతూ ఉంది. ఒక రోజంతా మాట్లాడితే అలసట, మరలా కొద్ది దినాలకి ఒక పూట మాట్లాడితే పెయిన్. అక్కడి నుంచి ఈ నరాలు ఇంకా బాధ పెట్టడం మొదలుపెట్టేయండి. ఇదంతా కూడా లోపల నిజంగా చెప్పాలంటే ఆ బాధ ఎవ్వరికి కూడా పడకూడదండి. అదొక క్యాన్సర్ టైప్ లాగా, మరి చెప్పలేను నేను. లాస్ట్గా తేలింది ఏంటంటే అది రోజుకి కూడా ఆ పెయిన్ ఎక్కువైపోతూ ఉండేది. ఒక మాట్లాడినా పెయిన్, ఆడకపోయినా పెయిన్. ఇక పాటలన్నీ రావటమే మానేసి దినదినము కూడా అలాగా ఒక పూట మాట్లాడితే బాధ, అలాగా ఒక గంట మాట్లాడితే బాధ, అలా వచ్చేసింది రోజుకి. చివరికి ఒక 10 నిమిషాలు మాట్లాడితే చాలండి, ఇంక నేను మాట్లాడకూడదు. అంతటి భయంకరమైనటువంటి పెయిన్ లోపల. మాట్లాడినా ఆడకపోయినా పెయిన్. కొంతకాలానికి ఇక అలా 3 సంవత్సరాలు గడుస్తుంది. నేను మా వారి BHPV ఎంప్లాయ్ అని చెప్పాను కదా, అక్కడే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేదాన్ని, ఇలా పెయిన్ వస్తుందని. వాళ్ళు ఎన్నో టెస్ట్లు, ఎంతో మరి మందులు అలా వాడుతా 3 ఏళ్ళు అయిపోయిందండి. ఈ 3 ఏళ్ళకి కూడా ఈ 10 నిమిషాల మాట వచ్చేసింది. అక్కడి నుంచి నాకు చాలా బాధ. ఎవరైనా మాట్లాడితే నేను వినలేను, అస్సలు వినబుద్ధి పుట్టేది కాదు. ఎవరు నాతో మాట్లాడకూడదు, ఏంటి బాధ, నన్ను విడిచిపెట్టట్లేదని ఒక విపరీతమైన వేదన. ఆ వేదనతో మనిషిని క్షీణించిపోతూ ఉండేది. ఇంకా బిడ్డలతో మాట్లాడుకోవాలి, చిన్న బిడ్డలు ఎలాగా, అలా రోజు ఏడుస్తా నాకేంటి బాధ అని అనుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు ఇంజెక్షన్ చేస్తే నొప్పి తగ్గినట్లుండేది, మరుసటి రోజు మళ్ళీ స్టార్ట్ అయ్యేది. ఇలా 30 దినాలు స్టెప్టోపెన్సిలిన్ ఇంజెక్షన్స్ చేశారు డాక్టర్. ఈ 30 దినాలకి నా పెదవులన్నీ కూడా పగిలిపోయి వేడికి, ఆ ఇంజెక్షన్ పవర్కి చాలా బాధ, ఇంకా మరీ విపరీతమైన బాధ అండి. నేను ఎవరితో చెప్పుకోలేకపోయేదాన్ని. కానీ ఒకటి మాత్రం నిజమేంటంటే, సత్యం ఏంటంటే, ఆ బాధ ఎవ్వరికి రాకూడదు అని నా హృదయంలో అనిపించేది. ఇటువంటి బాధ ఎవరు కూడా పడకూడదు అనిపించేది, అంతటి బాధ లోపల. అయితే అలా గడుస్తున్న కొలితే నేను డాక్టర్ గారిని ఒకసారి అడిగాను, సార్ నాకేమీ తగ్గట్లేదు, నాకు ENT స్పెషలిస్ట్కి రాయండి అని చెప్పాను. అప్పుడు ఆయన ఏం చేశారంటే, విశాఖపట్నంలోనే కోట్లింగమూర్తి గారని ఆయన రాసి పంపించారు మా హాస్పిటల్ నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కొన్ని పరికరాలు లోపల పెట్టి టెస్ట్ చేసి అవి కింద పెట్టి అన్నారు, మీరేం చేస్తారు అన్నారు. అంటే ఏం చేయటానికి ఏమీ లేదండి, హౌస్ వైఫే, ప్రస్తుతానికి కుట్టు సెంటర్ నడుపుతూ ఉంటాను, తర్వాత బిడ్డలు చూసుకుంటూ ఉంటాను అని చెప్పాను. మీరు ఏమన్నా పాటలు అవి ఎక్కువ పాడతారు ఎక్కడైనా అన్నారు. అవునండి, ఎప్పుడు పాడుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఆ పాట కూడా రావట్లేదండి నాకు అని చెప్పాను. అయితే అప్పుడు ఆయన అన్నారు, ఈ మందులన్నీ ఎవరిచ్చారు మీకు అన్నారు. ఇలా మా హాస్పిటల్ అండి అని చెప్పి. మీ జబ్బు ఒకటి, మీ మందులు ఒకటి. మీ జబ్బుకి మందే లేదు, మీ స్వయంకృత అపరాధంతో మీరు ఈ జబ్బు తెచ్చుకున్నారన్నారు. అదేంటండి అన్నాను. మీరు దినమంతా నా దినచర్య చెప్పాను, ఉదయం లేచిన నుంచి ఏం చేస్తారంటే ఇవన్నీ చెప్పాను.
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీ గొంతుకు మీరు రెస్ట్ ఇవ్వలేదు. దానివలన స్వరపేటిక పైన ఆ వోకల్ కార్డ్స్ పైన ఇక్కడ కూడా గింజల్లాగా ఏర్పడ్డాయి. అవి కొన్ని గ్లాండ్స్ వచ్చినాయి. అవి ఈ స్వరపేటిక అనేది మనం మనిషి మాట్లాడేటప్పుడు రెండు కూడా ఇలా దగ్గరకు వస్తాయమ్మా, ఈ పక్కది. ఈ యొక్క ప్లేస్లోంచి వాయిస్ బయటకు వస్తుంది. ఆ ప్లేస్లోంచి వాయిస్ బయటకు వచ్చేటప్పుడు ఈ గ్లాండ్స్ అడ్డి మీకు వాయిస్ రాకుండా చేస్తుంది. దానివలన ఈ గ్లాండ్స్ వల్ల మీకు ఈ నరాలన్నీ కూడా పెయిన్ వస్తున్నాయి. కాబట్టి మీ మందులన్నీ వేస్ట్, దీనికి మందులే లేవని చెప్పి మరి నేను ఏం చేయాలండి అని అడిగాను. అడిగితే అప్పుడు ఆయన అన్నారు, ఒక 6 వారాలు మౌనంగా ఉండండి, అవి కరగాలి అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చి ఒక 6 వారాలు మౌనంగానే ఉన్నాను, మాట్లాడలేదు. తర్వాత 6 వారాల తర్వాత మరలా వెళ్ళినప్పుడు మీరు మాట్లాడవచ్చమ్మా అని చెప్పారు. మొట్టమొదటి ఏమన్నారు, మీరు పాటలు కూడా పాడుకోవచ్చు, మీ స్వరం మరలా మీకు వస్తుంది అన్నారు. ఫోన్లే అనేసి అనుకుని వచ్చాను. వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా నేను దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేసుకునేటప్పుడు, నమాజ్ చేసుకునేటప్పుడు నాకు అల్లా నాకు గొంతు బాగు చేయు అని అడిగేదాన్ని. నేను అడుగుతూ ఏడుస్తూ ఉండేదాన్ని. అయినా కూడా నాకు ఎప్పుడు కూడా బాధ తగ్గేది కాదు. అలాగుంటూ ఉండగా మరి డాక్టర్లా చెప్పారు కదా అని నేను ఎంతో హ్యాపీ అయిపోయాను, ఇప్పుడు నాకు గొంతు వచ్చేస్తుంది అని. మరలా ఇంటికి వచ్చేసి చెప్పారు కదా అని మాట్లాడటం మొదలుపెట్టాను. అంతే, మరలా యథాప్రకారంగా ఆ 10 నిమిషాలకే నాకు స్టార్ట్ అయిపోయింది. మరలా డాక్టర్ గారి దగ్గరికి మరుసటి రోజు వెళ్ళి అడిగాను, మీరు మరలా మాట్లాడమన్నారు, కొంచెం కరిగే అని చెప్పారు టెస్ట్ చేసి, మళ్ళీ యథాప్రకారంగా నాకు అలాగే ఉంది డాక్టర్ గారు ఏంటండి అంటే ఆయన ఒకటే మాట చెప్పారు, ఒక భయంకరమైన మాట చెప్పారు. ఏంటంటే, అమ్మా నీకు ఇంకొద్ది రోజుల్లో నీ గొంతు మోగపోతుంది, ఇక మందులు లేవు, ఆపరేషన్ చేయాలి. స్వరపేటిక ఆపరేషన్ చాలా కష్టతరము, అది ఎవరు చేసినా మీరు చేయించుకోవద్దు. ఇంకెక్కడికైనా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళినప్పటికీ కూడా మీరు చేయించుకోవద్దమ్మా, ఎవరైనా ఆపరేషన్ చేస్తామన్నా కూడా, ఎందుకంటే ఉన్న గొంతు కూడా పోయి రెండో ప్రాబ్లం వస్తుంది అని చెప్పారు. మీరు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి, ఏదన్నా చెప్పాలంటే రాసి ఇవ్వండి అంటే ఎన్ని మాటలు రాసిస్తాం. చిన్న బిడ్డలు వాళ్ళతో మాట్లాడాలి. మా బాబు చాలా అల్లరి చేసేవాడు, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. అయితే గట్టిగా బాబు అని ఒక కేక వేసి పిలిచాను అనుకోండి, ఆ 10 నిమిషాలు కూడా నేను మాట్లాడకూడదు. అలాంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో అలా రోజు ఏడుస్తా ఉండేదాన్ని. ఇలా కొద్దిగా రోజులు గడిచాయి. ఇక మందులు లేవన్నారు కదా, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మానేశాను. నీకు బలానికి మందులు ఇస్తాం అంతే తప్పమ్మా, నీ సాటిస్ఫాక్షన్ కోసం 6 వారాలు మౌనంగా ఉండమని చెప్పాను కానమ్మా, ఇంకా దానికైతే మందు లేదు అని చెప్పారు. ఇలా ఉంటూ ఉండగా ఒకరోజు ఒక ఆవిడ మా ఇంటికి వచ్చారు. ఆవిడ అదే ఊరిలో మేము ఒక చోట అద్దెకునేటప్పుడు అప్పటికి 10 సంవత్సరాల క్రితం పరిచయస్తురాలు ఆమె. అయితే ఆమె సడన్గా ఒకరోజు వచ్చారు, ఏవో స్వీట్స్ పట్టుకొచ్చారు, ఏదో ఫంక్షన్ అయిందని చెప్పి, ఎప్పుడు అలా తేలేదు. తీసుకొచ్చి ఏంటి షకీనా గారు ఇలా అయిపోయారు, ఏమైంది అని అడిగారు. అడిగితే నేను అన్నాను, అప్పుడు ఆమెతో ఈ 10 నిమిషాల మాట ఉంది కదా, నేను చెప్పాను, ఇలా ఉండి నాకు చాలా బాధగా ఉంది, నాకేం చేయాలో తెలియటం లేదు, ఇది బయటకు కనిపించే జబ్బు కాదు ఎవరికైనా చెప్పడానికి, ఇది లోపలే ఉంది, తొందరలో నేను మోగపోతానని డాక్టర్ చెప్పారు, నా బిడ్డలతో నేను ఎలా మాట్లాడాలో నాకు తెలియట్లేదు అని చెప్పి నేను ఏడుస్తూ ఉంటే ఆవిడ అన్నారు, నేను ఒక మాట చెప్తాను వింటారా అన్నారు. ఆమె అయితే ఒక హిందూ, ఒక క్రిస్టియన్, ముస్లిము, మేము ముగ్గురం ఒక చోట ఉండేవాళ్ళమే, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అన్నమాట. అయితే ఆమె అన్నారు, మీరు ఆ యేసు ప్రభువుని నమ్మండి, మీకు స్వరం వస్తుంది అన్నారు. నేను ఆశ్చర్యపోయాను, ఈమె హిందూ కదా, ఇదేంటి ఇలా చెప్తుంది, అసలు ప్రభు అంటే ఏంటో నాకు తెలియదు కదా, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మైకులో వినబడితే నేను అనుకునేదాన్ని వీళ్ళకి ఏం పని పాటలేదు, ఏదో ఇలా చెప్తూ ఉంటారు, దేవుడు ఏమైనా ఇలా చెప్పమన్నాడా అని చెప్పేసి ఈ మనుషులే ఇలా చెప్తూ ఉంటారు అని చెప్పి నేను అనుకునేదాన్ని. అయితే ఆమె మాట అనగానే ఆమె సాక్ష్యం చెప్పారు నాకు. ఆమె ఒక ఏదో ప్రాబ్లంతో బాధపడుతూ
ఇక ఆమె చనిపోయే స్థితికి వచ్చారంట. అంటే మేము అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అప్పుడు ఆమెని ఇంక హిందూస్ చనిపోతే బయట వేస్తారంట. ఆమెని బయట కూడా వేసేసారంట చనిపోతుందని. నన్ను బయట కూడా వేసి నేను చనిపోతానని ఎదురు చూశారు. అప్పుడు ఒక క్రిస్టియన్ ఆమె కూడా మాతో ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పాను కదా, ముగ్గురు ఒక చోట ఉండేవారమని. ఆమె దగ్గరికి వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేస్తే ఆమె బ్రతికిందంట. హల్లెలూయా, ఆమె బ్రతికిందంట. అయితే ఆమె ఆ సాక్ష్యం చెప్పి మీరు కూడా ప్రార్థన చేసుకోండి, మీకు స్వరం ఇస్తాడు దేవుడు అని చెప్పి, నా నొప్పి తగ్గుతుంది అంది. నిజమా అనుకున్నాను మనసులో. సరే మరి ఆయన దేవుడే అంటున్నారు కదా వాళ్ళకి అని ఆలోచించాను. సరేనండి అని చెప్పాను. ఆమె చెప్పేసి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోతే నేను కూడా వెనకాతలు వెళ్ళాను. గేటు వరకు వెళ్ళి అక్కడ నేను అడిగాను, మరి మా ఎదురుగుంట ఉన్న ఇంట్లో ఆవిడ ఒకప్పుడు రెంట్కు ఉండేవారు, ఎప్పుడో హౌస్ ఓనర్స్ అక్కడే ఉన్నారు, మరి వీళ్ళందరికీ ఇచ్చారా అని నేను అడిగాను. నేను ఎవ్వరికీ ఇవ్వలేదు, మీకే తెచ్చి ఇచ్చాను అన్నారు. ఇదేంటి, ఒక స్వీట్స్ ఒక ఫంక్షన్ అయిందంటే అందరికీ పంచుతారు కదా, ఈమె నాకు ఇచ్చాను నా ఒక్కదాని కోసమే తెచ్చానని చెప్పేసి వెళ్ళిపోతుంది. అలా చూస్తూ అనుకుంటున్నాను, నా హృదయంలో నుంచి ఎందుకో ఒక తలంపు వచ్చింది. ఒకవేళ ఆ దేవుడు కానీ మరి చెప్పారు కదా ఈమె దేవుడని, నా దగ్గరికి పంపించారా ఈ మాట చెప్పటానికి అని అనిపించింది, ఎందుకో తెలియదు నాకు. సరే అని చెప్పి లోనికి వచ్చి అలా కూర్చొని ఆలోచించాను. నాకు ప్రార్థన రాదు, నేను ఏం చేయాలి అని ఆలోచిస్తే ఇంకో ఆమె ఉన్నారు కదా క్రిస్టియన్ ఆమె దగ్గరికి వెళ్ళి నేను కూడా ప్రార్థన నేర్చుకోవాలి. అయితే ఎందుకు అనుకున్నానంటే ముస్లిమ్స్ సాధారణంగా ఎవరిని నమ్మకూడదు, మేము అలా నమ్మితే మాకు అది మేము జన్నత్కి వెళ్ళము, అంటే స్వర్గానికి వెళ్ళము, మేము దోజకులో పడిపోతాము, పాపంలో పడిపోతాము అని నాకు తెలుసు. కానీ ఒక ప్రాణం పోతుంది అన్న సమయంలో ఎవరైనా ఏదైనా చెప్తే మనం చేయాలనుకుంటాం మానవులుగా. అది మనకు ఆశ, ప్రాణం నిలబెట్టుకోవాలని. అలా నా గొంతు నిలబెట్టుకోవాలని నాకు ఒక ఆశ. ఆశతో సరే నేను నిశ్చయించుకున్నాను, వెళ్ళి అడుగుతాను ఎవరైతే ఏమయ్యింది అని. నేను ఇక మరి ఇవన్నీ కూడా నేను ఆలోచించలేదండి. అప్పుడు మరుసటి రోజు మరలా నేను హాస్పిటల్కి వెళ్ళాను. యథావిధిగా వెళ్ళేటప్పుడు మా పాప తీసుకెళ్ళాను, చిన్న పాపని. పాప అంది, అమ్మ మరి ఆ అత్త వాళ్ళ ఇంటికి వెళ్దామా అన్నది. ఆ క్రిస్టియన్ ఆమెని అత్త అని పిలిచేవారు చిన్నప్పటి నుంచి పిల్లలు. సరే అని చెప్పి అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఆమె ప్రార్థన నేర్పిస్తారు కదా, వెళ్ళాలి కదా, ఆవిడ చెప్పారు కదా అని. సరే అని అక్కడ ట్రీట్మెంట్ అయిపోయాక నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆమె కూడా అడిగారు, ఏంటి షకీనా ఇలా అయిపోయారు అని చెప్పేసి. అప్పుడు నేను చెప్పాను, నాకు ఇలాంటి పరిస్థితి అండి అని ఈమెతో చెప్పినట్లు చెప్పి, మరి ప్రార్థన చేస్తే తగ్గుతుందంట నిజమేనా అని అడిగాను. అంటే తప్పకుండా తగ్గుతుంది షకీనా, కాకపోతే ఆయన దేవుడని నువ్వు నమ్మాలి అని అన్నారు. నేను చిన్నప్పటి నుంచి నాకు హిందూ ఫ్రెండ్స్ కూడా ఉండేవారు కదా, క్రిస్టియన్స్ అంటే నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, వాళ్ళు ఎప్పుడు నాకు దేవుడి గురించి చెప్పలేదు, ఆమె కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు. ఆ దేవుడు అంటే ఏంటి, ఇలాంటి పవర్స్ ఉంటాయా, అది ఏమి ఉంటుందని నాకు తెలియదు ఎదిమిని. అయితే ఆ ఫ్రెండ్స్ కూడా నాకు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి వాళ్ళ దేవుడిని వాళ్ళు ఆరాధించుకుంటున్నారు అనుకోలేదు. కాబట్టి సర్లే ఎవరైతే ఏమైంది, నేను దేవుడని నమ్ముతానులేండి అన్నాను. అయితే ఆమె ఏం చేసిందంటే బైబిల్ తెరిచి ఒక వాక్యం ఏదో చదివారు. చదివిన తర్వాత నాకు అప్పుడు తెలియదు ఏంటో, ఆ వాక్యం ఏంటో నాకు తెలియదు, బైబిల్ అంటే ఏంటో నాకు తెలియదు. అప్పుడు ఆమె ప్రార్థన ఎలా చేయాలి అని అడిగాను నేను. అడిగితే మీకులాగే నమాజ్ మీరు ఎలా చేసుకుంటారో మోకాళ్ళు వేసి తల మీద ముసిగి వేసుకొని ఇలాగా మరి ఆ ప్రభువుని మీ హృదయంలోకి ఆహ్వానించి మీరు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు అని చెప్పాలి. అంటే ఈ మూడు ఆయనకి నమస్కారాలు చేసినట్లు అని చెప్పారు. మీరు ఎలా మీ దేవుడికి మరి గౌరవిస్తారో అలాగా ఆయన్ని గౌరవించినట్లు అని చెప్పారు. ఓహో అలాగా అన్న తర్వాత మీ బాధ ఏమైతే ఉందో, మీ అనారోగ్య పరిస్థితి అవని, అది లేకపోతే మీకు ఏదైనా ఇంట్లో సమస్యలే అవనివ్వండి, లేదంటే ఏదో ఒకటైనా అప్పుడు అవనివ్వండి, ఆయనతో ఒక మనిషితో చెప్పినట్లు, ఒక అక్కకో చెల్లికో తల్లికో తండ్రికో ఒక డాక్టర్కో చెప్పినట్లు అలా చెప్పుకోవడమే అదే ప్రార్థన. అంటే నా పరిస్థితి ఇది, నాకు మీరు స్వస్థపరచండి, ముట్టండి అని మీరు ఏదైతే బాధ అడగాలనుకుంటున్నారో అలా అడగటమే అని చెప్పారు. నాకు ఈ అవసరత ఉంది తీర్చండి అని ఏది మీకు ఉన్నదో అది అలా చెప్పేయాలి. చెప్పేసి ఆఖరిలోని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అని ముగించాలి అని చెప్పారు.
సరేనండి అని చెప్పాను. ఆ 5 నిమిషాల ప్రార్థన నేర్పించారు ఆవిడ ఒక ప్రార్థన చేశారు. ఈ యొక్క సహోదరిని ముట్టి స్వస్థపరచు ప్రభువా అని చేశారు. అది నేను మైండ్లో పెట్టుకున్నాను. సరే ఇంటికి వచ్చాను. ఆమె ఇంకో మాట చెప్పారు ఏంటంటే, ఎవ్వరూ లేనప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చేసుకోండి, డిస్టర్బెన్స్ ఉంటే మీరు ప్రార్థన చేయలేరు అని చెప్పారు. ఓహో అలాగా అనుకున్నాను. ఆ రాత్రి బిడ్డలకి త్వరగా భోజనం పెట్టేసి పడుకోబెట్టేసి, మరి పిల్లలు ఎక్కడైనా డిస్టర్బెన్స్ చేస్తారేమో అని చెప్పేసి డాబా మీదకి వెళ్ళిపోయి, అక్కడైతే ఎవ్వరూ ఉండరు, రాత్రి 8 గంటల సమయము కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి నేనేం చేశాను, మోకరించాను. మేము ఎలాగైతే సిజ్దా చేస్తామో అలాగే మేము మరి మోకరించి నేను ముసుగేసుకొని, ఆమె ఏమని చెప్పారు, స్తుతులు స్తోత్రాలు వందనాలు అని చెప్పమన్నారు. కానీ నేను ఎప్పుడైతే హృదయంలోకి మరి ఆయన్ని తలంచుకోమన్నారు కదా, యేసు ప్రభువా అని నేను తలంచుకున్నాను. నాకు తెలియకుండా ఆటోమేటిక్గా నా నోరు తెరుచుకొని ప్రభువా అని నేను పిలిచానండి. అస్సలు ప్రభువా అని 3 అక్షరాలు నేను పిలవలేకపోయానండి. నేటికి కూడా నాకు ఆ అనుభవం నన్ను విడిచిపెట్టి, అలా పిలిచినప్పుడు కన్నీరు ధారాపాతంగా వస్తుంది. నేను అలా పిలిచాను, ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుపు వస్తుందో నాకు తెలియదు. నా హృదయం అంతా కదిలిపోయింది, కన్నీరు ధారాపాతం కురుస్తుంది. అలాగా ఎందుకు ఏడుస్తున్నాను అనుకుంటున్నాను. అలా మౌనంగా ఏడుస్తున్నాను. 10 నిమిషాలు ఏడ్చాను, పావు గంట ఏడ్చాను, నాకు తెలియదు. వెక్కి ఏడ్చాను. నా జీవితంలో నేను ఎప్పుడు అలా ఏడవలేదు. అలా ఏడ్చి ఆ ఏడుపంతా పోయిన తర్వాత అప్పుడు ఆమె చెప్పినటువంటి ప్రార్థన చేశాను. స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా, నువ్వు ముట్టి స్వస్థపరిచే దేవుడు అంట. ఆమె ముందు మీ పాపాలు ఒప్పుకోండి అంది. నేనేం పాపం చేశాను మరి నాకు తెలియదు కదా, ఏంటో ఆవిడ పాపం అంటే ఏంటో నాకు తెలియదు. ఆవిడ అలా చెప్పినప్పుడు నేను ప్రభువా నా పాపం క్షమించు అని అడిగి అప్పుడు ఈ ప్రార్థన చేశాను. నా గొంతు ఈ పరిస్థితిలో ఉందని అంత ప్రభుకి చెప్పాను. నేను మాట్లాడలేని పరిస్థితి అయింది. నా బిడ్డలు చిన్న బిడ్డలు, నేను వాళ్ళతో మాట్లాడాలి. మరి నాకు ముట్టి స్వస్థపరిచే దేవుడు అంటే నన్ను ముట్టి స్వస్థపరచు ప్రభువా, నేను మోగదాన్ని అయిపోతానని డాక్టర్ చెప్పారు. నేను మోగదానిగా జీవితకాలం నేను బ్రతకలేను. నాకు ఇది 20 years బ్యాక్ అంటే అప్పుడు నా వయసు ఎంత ఉంటుంది, నాకు వెంటనే చావు అనేది రాదు కదా. మరి నేను చనిపోయిన దాకా నేను మోగదానిగా బ్రతకాలంటే నా బిడ్డలతో మరి నేను ఎలాగ అని నేను ఏడుస్తూ చెప్పాను. ప్రభువా నన్ను ముట్టి స్వస్థపరచు అని ఆ మాటలు చెప్పి యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి అని చెప్పి వచ్చేసానండి. ఇంకా రాత్రి నేను పడుకున్నాను, బాగానే నిద్రపోయాను. ఉదయకాలం సమయంలో లేచిన దగ్గర నుంచి నా పనులన్నీ నేను చేసుకున్నాను. బిడ్డలు స్కూల్కి వెళ్ళిపోయారు, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా అలాగే గడిచింది సమయం అంతా. మధ్యాహ్న కాలం అయింది. నేను ఒక సోఫాలో ఆవిడ ఎక్కడైతే నాకు సువార్త చేశారో అక్కడే నేను కూర్చున్నాను. అలా కూర్చున్నప్పుడు నా ఇంట్లో ఎవ్వరూ లేరండి. కానీ నా వెనక నుంచి నాకు ఒక స్వరం వినిపిస్తుంది. వెనకేమీ లేదు, ఒక అల్మరా ఉంది అంతే, ఒక షోకేస్. ఒక స్వరం వినిపిస్తుంది, నీ గొంతు నొప్పి ఉండేది కదా, ఏమయ్యింది అని. నేను చాలా ఆశ్చర్యపోయి ఎవరు మాట్లాడుతున్నారో అన్నది నాకు మైండ్కి రాలేదు. తర్వాత నా గొంతు నొప్పి నేను ఎలాగ భరించాను, ఎలాగ పడ్డాను, ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. కాబట్టి ఆ మాట చెప్పేసరికి నాకు ఒక్కసారిగా ఆశ్చర్యమైపోయి నా గొంతు ఇలా పట్టుకొని గోడ మీద ఉన్నటువంటి వాచ్ వైపు చూశానండి. ఎందుకంటే అప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటల సమయం. ఉదయం నుంచి ఇప్పుడు వరకు నేను గొంతు నొప్పి నాకు రాలేదా అని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అది ఎప్పుడు నాకు అలా దిగ్గుమని ఇలా బాధ పెడుతూనే ఉంటుంది. కానీ నేను గమనించుకోలేదు, ఇంతవరకు నేను గమనించుకోలేదా, ఏంటి ఈ విచిత్రం అని ఆశ్చర్యపోయి, అవును రాలేదు గొంతు నొప్పి, ఎలా పోయింది అని అడిగాను. మరలా అసలు అడగాలని నాకు తెలియదు, అసలు ఎలాగ ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను అడిగాను అంతే, నా నోట్లోంచి అలా వచ్చేసింది ఆ ఒక్క ప్రశ్న. అప్పుడు ఆ స్వరం మరలా నాతో మాట్లాడుతుంది. ఏమనంటే, నువ్వు రాత్రి ప్రార్థన చేసుకున్నావు కదా, ప్రభు నిన్ను స్వస్థపరిచారు అంది.
నేను చాలా ఆశ్చర్యపోయాను. నా గొంతు మీద నుంచి నా చెయ్యి తీయలేదు, నా చూపు కూడా వాచ్మెన్ తిప్పలేదు. నేను అంటున్నాను, నిజమా అన్నాను. అప్పుడు ఆ స్వరం నాతో అంటుంది, నిజమా అని ఎవరిని అడుగుతావు? నువ్వు 3 సంవత్సరాల నుంచి నువ్వు ఎంత బాధపడ్డావో నీకు తెలుసు అంటే అవును నిజమే అన్న. మరి ఎన్ని మందులు వాడావో నీకు తెలుసు అంటే అవును నిజమే అన్న. ఎన్ని టెస్టులు చేయించుకున్నావో నీకు తెలుసు అంటే అవును నిజమే అన్నాను. మరి ఎంత ప్రార్థనలు చేసుకున్నావో నీకు తెలుసు అంటే అవును నిజమే అన్నాను. మరి ఆ డాక్టరు ఆపరేషన్ అయినా నీ గొంతు రాదు, మాట రాదు అని చెప్పిన సంగతి కూడా నీకు తెలుసు అని. అవును నిజమే అని. మరి తొందరలో నువ్వు మోగపోతావని చెప్పిన సంగతి కూడా నీకు తెలుసు అని. అవును నిజమే అన్నాను. ఈ ప్రశ్నలు వేసిన ప్రతి ప్రశ్నకి కూడా నేను నిజమే 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 అని చెప్తున్నాను. మరి రాత్రి ప్రార్థన చేసిన సంగతి నీకు తెలుసు అంటే నిజమే అన్నాను. మరి ఇప్పుడు నీవు నొప్పి లేని సంగతి కూడా నీకు తెలుసు అని. నిజమే అన్నాను. మరి నిజమా అని ఎవరిని అడుగుతావా? నిజమా అని అడిగినందుకు ఇన్ని క్వశ్చన్లు వేసి ప్రతిదీ నిజమా అని నేను ఒప్పుకున్నాను. అప్పుడు ఆ స్వరం అంటుంది, మరి నిజమా అని ఎవరిని అడుగుతావు? నీకు నువ్వే సాక్షి అని. అంత గొప్ప దేవుడా అన్నాను. గొప్ప దేవుడే, మరి నువ్వు చూస్తున్నావు కదా అని ఆ స్వరం ఆగిపోయిందండి. నేను చాలా ఆశ్చర్యపోయి, ఏంటి విచిత్రం, ఎన్ని మందులు వాడాను, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, మోగపోతానని చెప్పాడు డాక్టరు, ఆపరేషన్ అయినా రాదన్నాడు. ఇంకా ఎప్పుడు అలా నొప్పి ఉంటూనే ఉండేది, ఎప్పుడు వేదనతో ఉంటూనే ఉండేదాన్ని. ఎవ్వరు మాట్లాడొద్దు నాతోని అని అనేదాన్ని, నేను వినలేను అనేదాన్ని. అటువంటి స్థితి నుంచి ఇలా చేత్తో తీసినట్లుగా ఎలా మాయమైపోయింది? ఇది ఒక మాయ లేకపోతే ఏంటి? నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను ఏం ప్రార్థన చేశాను అని అనుకున్నాను. అవును, ఏం ప్రార్థన చేశాను అని గుర్తు చేసుకున్నాను. నువ్వు మరి నాకు ఈ నొప్పిని ముట్టి స్వస్థపరచు ప్రభువా, నువ్వు ముట్టి స్వస్థపరిచే దేవుడు వంట అని నేను అడిగాను. ఒక్కరోజు ఒక్క రాత్రి 5 నిమిషాలు ప్రార్థన చేసిన అంతట్లోనే నన్ను ముట్టి స్వస్థపరిచాడు ఆ దేవుడు. మరి నాకు ముట్టినట్లుగా స్పర్శ జ్ఞానం తెలియలేదు. ఎప్పుడు ముట్టాడు, ఎలా ముట్టాడు, ఆయన ఎలా ముట్టాడు అని ఒక ఆశ్చర్యం అన్నమాట. ఆయన మనిషి కాదు కదా వచ్చి ముట్టడానికి. మరి ఏంటి నాకు ఆశ్చర్యం అని ఆ సోఫాలోంచి లేచి ఎవరికి చెప్పాలి, ఏంటి ఈ యొక్క అద్భుతం అనిపించింది నాకు. అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలి ఇప్పుడు, నేను ఎవరికి చెప్పాలి, మళ్ళీ ఎప్పుడు రాత్రి అవుతుందో అప్పుడు ప్రార్థన చేయాలి అనిపించింది. సరే మరలా ఎదురు చూశాను. రాత్రి అయిపోయింది, అందరూ పడుకున్నారు. మరలా మోకాలు వేసాను, మరలా ఏడుస్తున్నాను, మరలా ఏడుపు వచ్చేస్తుంది. ఇలాగా మరి ఏడ్చి ఒక్కటే మాట అడిగాను, ప్రభువా నువ్వెవరు, నేనెవరు, నీకు నేనేమవుతాను, నాకు నువ్వేమవుతావు? ఒక్కరోజైనా నీకు ప్రార్థన అనేది ఏంటో నాకు తెలియదు, నేను చేయలేదు, నువ్వెవరో నాకు తెలియదు. ఒక్కరోజు కూడా నీ వైపు నేను చూసి చేతులెత్తి నేను దండం కూడా పెట్టలేదు. వాళ్ళలాగా నాకు తెలియదు అవి ఏం చేస్తారు. కానీ నేను ఒక్క రాత్రి 5 నిమిషాలు అడిగినంతట్లోనే నన్ను ముట్టావా, నాకు బాగు చేసావా, ఎలా బాగు చేసావు, ఎలా తీసివేసావు నాకు తెలియట్లేదే. మరలా అడుగుతున్నాను, నువ్వెవరు, నాకేమవుతావు, నేను నీకేమవుతాను. ఎందుకు అలా అడుగుతున్నానంటే నాకు ఒక ఆలోచన, ఎవరైనా పరిచయస్తులు ఒక మేలు చేస్తారు కదా, ఒక ఉపకారం చేస్తారు. మరి నాకు ఆయనకి పరిచయం లేదే. ఎప్పుడు ఎవరికైనా ఏదైనా పూజలు చేస్తే కదా దేవుడు ఏదైనా వరం ఇస్తాడో లేకపోతే ఏదైనా ఆదుకుంటాడో ఇలా అనుకుంటాం మనం. కానీ నేను ఆయనకి ఎప్పుడు కూడా నేను ప్రార్థన కూడా చేయలేదు, నాకు తెలియదు కదా ఎలా చేయాలో కూడా. అసలు ఆయన దేవుడని మేము ఎరగము అని చెప్పేసి నేను అడిగాను అన్నమాట ఆ ఉద్దేశంతో. అప్పుడు అలా అడుగుతా ఏడుస్తూ ఉంటే నా హృదయంలో నుంచి నాకే ఒక స్వరం వినిపిస్తున్నట్టుగా అనిపించింది. ఏంటంటే నేను స్టిచ్చింగ్ క్లాసెస్ చెప్పినప్పుడు ఒక క్రైస్తవ సహోదరి వచ్చి నేర్చుకుంటూ ఉండేది. ఆమె నాకు ఎప్పుడు దేవుడి గురించి చెప్పలేదు, కానీ ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళి చెప్పు, నా గురించి నీకు చెప్తుంది అని నాకు వినిపిస్తుంది. ఓహో అనుకున్నాను. మరుసటి రోజు ఉదయంనే ఆవిడ వచ్చారు, నాకు ప్రార్థన చేసి నేర్పించిన ఆవిడ వచ్చి, ఎలా ఉన్నది షకీనా అంటే, ఎలా ఉన్నదంటే ఏం చెప్పమంటారు, ఏంటి అద్భుతమో నాకు తెలియట్లేదు, ఈ ఆశ్చర్యం ఏంటో నాకు తెలియట్లేదు. మొట్టమొదట అలసట ఎలాగైతే మొదలయ్యిందో అది నాకు
ఇప్పుడు ఉంది, అంతవరకు వచ్చింది జబ్బు, కానీ నొప్పి లేదు. అయితే మీకు ఒక మాట నేను చెప్పడము మర్చిపోయాను. ఏంటంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, నేను ఇలా పాటలు పాడుతూ సంగీతం నేర్చుకుంటానని వెతికాను అన్నాను కదా. ఒక టీచర్ గారు దొరికారు. ఆ టీచర్ గారి దగ్గరికి వెళ్ళి నేను స్వరాలు నేర్చుకున్నాను, వర్ణాల వరకు వచ్చాను. అప్పుడు హై పీచ్లో రాగాలు తీసినప్పుడు గొంతు పట్టి నొప్పి రావడం మొదలైంది. అది నా నొప్పి స్టార్ట్ అయింది. అప్పుడు ఆ టీచర్ అన్నారు, మీకు హై పిచ్ స్వరాలు రావటం లేదు, మీరు వెళ్ళి ఎందుకు నొప్పి వస్తుంది అంటున్నారు, అది డాక్టర్కి చెకప్ చేయించుకోండి, అది బాగా అయ్యాక రండి అని చెప్పారు. ఇది మెయిన్లీ నాకు ప్రాబ్లం స్టార్ట్ అవ్వడానికి కారణం. అప్పుడు నేను పాటలు అంటే ఇష్టం కాబట్టి ఎలాగైనా చూపించుకోవాలి, ఎందుకు నొప్పి వస్తుంది అని చెప్పేసి, నరాలు ఎందుకు లాగేస్తున్నాయి అని చెప్పేసి అప్పుడు నేను మొదలుపెట్టాను డాక్టర్ దగ్గర. తర్వాత ఇదంతా జరిగింది. అయితే మరి ఆమె దగ్గరికి తీసుకెళ్తారా అని అడిగాను. అప్పుడు ఆమె వచ్చి అడిగినప్పుడు ఆ ఇద్దరు ఒక చర్చ అనమాట. ఆమె క్రైస్తవురాలు, ఈమె క్రైస్తవులు. అప్పుడు ఆమెను అడిగాను, నేను రాత్రి ఇలాగ ప్రార్థన చేసుకున్నప్పుడు ఇలా జరిగింది, ఇవన్నీ ఆమెకు చెప్పాను. చెప్పి మరి ఆమె దగ్గరికి వెళ్ళమని నా హృదయంలోంచి నాకు ఒక మాటలు వినిపిస్తున్నాయండి, మరి నన్ను తీసుకెళ్తారా అని అడిగాను. తప్పకుండా తీసుకెళ్తాను షకీనా, మరి రండి అని చెప్పేసి ఇప్పుడే తీసుకెళ్ళండి అన్నాను. నాకు తెలియట్లేదు, నాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఏం ఆలోచనలు వస్తున్నాయో తెలియట్లేదు. అక్కడికి వెళ్ళిపోవాలా, ఆయన వెళ్ళమన్నారు, నేను వెళ్ళాలి, ఇదే ఆలోచన. సరే రండి అని తీసుకెళ్తే ఆమె దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆమెతో ఇదంతా కూడా చెప్పాను. అప్పుడు ఆమె నవ్వి అన్నారు, ప్రభుని నమ్మిన తర్వాత కొన్ని వరాలు ఇస్తారు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, అవి ఏంటో నాకు తెలియదు, నాకు ఒక స్వస్థత వరం ఉంది. నేను అన్నాను, మొట్టమొదట ఈ యొక్క జబ్బు స్టార్ట్ అయినప్పుడు ఉన్న అలసట ఉందండి అన్నాను. అంతవరకు ఆ అలసట కూడా పోవాలి అన్నాను. అయితే నూనె రాసి ఆమె గొంతుకి ఆమె కూడా ప్రార్థన చేశారు. సరే అండి అని చెప్పేసి, నీకు దేవుడు గొప్ప మేలు చేశాడమ్మా, దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఉంది అన్న. ఆ ప్రణాళిక ఏంటో, అసలు ఆ దేవుడేంటో, ఈ ఆశ్చర్యం ఏంటో, ఇది నాకంత సందేహాలు సందిగ్ధాలు ఇవే ఉన్నాయి నా మైండ్లో. అలాగా అన్నాను, వచ్చేసాను. కానీ అక్కడికి ఎందుకు వెళ్ళమంటున్నాడో దేవుడు నాకు అర్థం కావట్లేదు. ఒకరోజు తప్పించి రోజు అక్కడికే వెళ్ళిపోవాలా, అక్కడికే వెళ్ళాలా, మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళాలా, ఏంటో తెలీదు. అదే ప్రేరేపణ. అలా ఆమె దగ్గరికి వెళ్ళిపోతుంటే ఏదో చిన్న మనశ్శాంతిగా ఉన్నట్టుగా అనిపించేది. ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది వెళ్తూ. ఇలా నెల రోజులు వెళ్ళిపోయాను ఆమె దగ్గరికి. ఈ నెల రోజుల మధ్యలో ఒకరోజు టీవీలో పాటలు వస్తుంటే చూస్తూ అనుకున్నాను, ఈ పాటలన్నీ నేను ఎంతో ఇదిగా పాడుకునేదాన్ని, పాటలు రాలేదు, ఇప్పుడైతే నొప్పి అయితే తగ్గింది, మరి మాట్లాడగలుగుతున్నాను, కానీ పాటలు వస్తాయో రాదో తెలియదు. ప్రవ్వా ఒక్క మాట అనుకున్నాను ఆ రోజు, ప్రవ్వా నాకు కానీ పాటలు వస్తే నీ పాటలే పాడతాను కానీ సినిమా పాటలు పాడను ప్రవ్వా అని ఒక ఒప్పందం చేసుకున్నట్లుగా చేసుకున్నాను. అది ఒక ఒప్పందం అని నాకు తెలియదు, నాకు ఇంకేమీ తెలియదు. నాకు అనిపించింది నేను చేసుకున్నాను అంతే. నీ పాటలే పాడతాను కానీ ఇంకే పాటలు పాడను, ఎందుకంటే నేను సిలోన్ రేడియోలో విన్న పాటలు నాకు గుర్తున్నాయి. కోయబడిన గాయము, కొట్టబడిన గాయము, రక్తము రక్తధారల ప్రవాహము, ఏకైక హస్తము అని ఆ పాట, ఆ మొక్కలు గుర్తుండేవి నాకు. అది అప్పుడప్పుడు పాడుకుంటూ ఉండేదాన్ని. దాని అర్థం నాకు తెలియదు కానీ మనసుకి ఏదో శాంతిగా అనిపించేవి, ఎందుకంటే పాటలు అంటే ఇష్టం కాబట్టి అలా అనిపించేది. ఆ పాటలు విన్నాను కాబట్టి అవి కూడా బాగుంటాయి కదా, నేను అవే పాడతాను ప్రభువా, నీ పాటలే అని ఒప్పుకున్నాను. మరుసటి రోజు రెండో రోజు మళ్ళీ ఆమె దగ్గరికి నేను వెళ్ళాను. ఆమె అన్నారు, షకీనా నీకు పాట నేర్పిస్తాను ఈరోజు అన్నారు. పాటలు వస్తాయా నాకు అన్నాను. అంటే ఆమె అన్నారు, పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావా, స్వరం ఇచ్చిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు పాట ఇవ్వడా అంటే, అవును నిజమే అనుకున్నప్పుడు నేను అన్నాను, మీ ఇంట్లో అయితే వద్దండి, ఆమె సంఘ పెద్ద భార్య, ఆమె దగ్గర చర్చి యొక్క తాళాలు ఉంటాయి, అదన్నీ కూడా నాకు తెలియదు కానీ మీ చర్చిలోకి తీసుకెళ్ళండి, అక్కడ నేను దేవుడు ఉంటాడు, మీ దేవుడు, అక్కడ పాడించండి అని చెప్పాను, నేర్పించండి అన్నాను. సరే నా తాళాలు తీసుకుని నన్ను ఆమె అక్కడికి తీసుకెళ్ళారు, వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటుంది. తీసుకెళ్ళి ఓపెన్ చేసి లోపల తీసుకెళ్ళి కూర్చొని
ఆమె హల్లెలూయా స్తుతి మహిమ అని పాట పాడారు. ఆ వెనకాల నేను అలా పాడేసాను అంతే ఆ పాటని. నాకు ఆశ్చర్యమైంది, ఆమెకి ఆశ్చర్యమైంది. ఆమె ఒకటే మాట చెప్పారు, చూసావా షకీనా పాట వస్తుందా అన్నావు, మాట ఇచ్చిన దేవుడు పాట ఇవ్వడా అన్నాను, చూసావా మరి ఎంత చక్కగా నాకన్నా నువ్వే బాగా పాడుతున్నావు అన్నాను. నేను ఎంత సంతోషించిన ఆ సంతోషానికి అవధులు లేవు, ఆనకట్టలు లేవండి. ఎందుకంటే నాకు పాటలు అంటే ఇష్టం. నా జీవితంలో ఎందుకో తెలియదు నాకు, మరి దేవుడు ఎందుకు ఆ ఇష్టం పెట్టాడో, మరి ఆ పాటలు ఎందుకు అందరి దగ్గర పాడి వినిపించి అందరినీ సంతోషపెట్టేదాన్నో. మరి తర్వాత నేను అనుకున్నాను, ప్రభువుని పూర్తిగా అంగీకరించిన తర్వాత ఈ పాటలు అందుకే నాకు ఆ స్వరం ఇచ్చి అందరిని ఆనందింపజేయడానికి దేవుడు సహాయం చేశాడేమో, అది పెట్టాడేమో, ఆ గొంతు పోగొట్టి మరలా నాకు ఇచ్చాడేమో అని అనిపించింది అనమాట. తర్వాత నాకు అనిపించింది అదైతే నిజమే మరి. ఎందుకంటే ఆయన పాటలే పాడాలని ఆయన ప్రణాళిక ఉందేమో. ఎందుకంటే ఆవిడ చెప్పారు కదా, నీ పట్ల దేవుడు ప్రణాళిక ఉందని. అయితే అలాగా అక్కడి నుంచి నేను ఇంకా పాటలు పాడటం మొదలుపెట్టాను. 1 సంవత్సరము ఆమె ప్రతి శుక్రవారం అలా బాధగా ఉండేది, ఎందుకో నాకు తెలియదు. మా ఇంటి ఎదురుగా ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా బాధ పెడుతూ ఉండేవారు, ఏదో ఒక మాట్లాడి. ఆ బాధ మా ఇంట్లో నాకు ఏ బాధ లేదు. నా భర్త అయితే చాలా మంచివారు. నేటికి మ్యారేజ్ అయ్యి 45 సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఈ 45 సంవత్సరాలు ఒక్కరోజు కూడా నన్ను బాధ పెట్టే పని లేదు. మరి ఆ క్షణాలు లేవు. ఒక దెబ్బ కొట్టారని, ఒక మాట విసిరారని ఏదీ లేదండి మా ఇద్దరి మధ్యలో. అది దేవుడిచ్చిన కృప. నిజం చెప్పాలంటే అందరూ కూడా అలా అనుకుంటారు. మా బంధువులు కానీ, మా అక్కగారి బిడ్డలు కానీ, మా అక్క చర్చిలో వాళ్ళు కానీ, వీళ్ళిద్దరూ ఎంత చక్కగా ఎలా ఉంటారో అన్నట్లుగానే అనుకుంటారు తప్ప, ఎప్పుడు అంతగా ఆ ప్రేమ ఇచ్చాడు మా ఇరువురి మధ్య దేవుడు. అటువంటి సమయాల్లో బయట వారి ద్వారా ఏదో ఒక శోధన ఉండేది మాకు. దాంతో చాలా బాధ ఉంటుంది నాకు. ఎందుకంటే చూసి ఓర్వలేని తనంతో గృహము కట్టుకుంటే బాధ, ఏదో ఒకటి విసురు మాటలు, బయటికి వెళ్తే దాని మీద దీని మీద పెట్టి లేనిపోని మాటలు, అపవాదాలు వేయటము, అవమానాలు పరచటం, ఇవన్నీ కూడా నాకు ఎంతో బాధగా ఉంటుంది. నేను నిన్ను బాధ పెడితే కదా నువ్వు బాధపడాలి అనేవారు మావారు. అయితే అలా పడుకొని బాధపడుతూ ఉంటే ఒకరోజు శుక్రవారం ఆమె వచ్చి అలా నిలబడింది. నేను కళ్ళు తెరిచే నా ఎదురుగా ఆమె నిలబడింది. ఇదేంటి, ఏమేంటి ఇలా వచ్చారు అనుకున్నాను. అప్పుడు ఆమె అన్నారు, లేచి కూర్చున్నాను, ప్రైజ్ లాడండి అని చెప్పాను. ఆమె అన్నారు, ప్రతి శుక్రవారము నేను ఉపవాసం ఉండి నేను ఒక సువార్తకి వెళ్తుంటాను, ప్రభువుని అడుగుతాను ఎక్కడికి వెళ్ళాలని, నీ దగ్గరికి వెళ్ళమన్నారు అని. నేను అనుకున్నాను, ఆహా అలా మాట్లాడారా, మరి ఎందుకంటే నాకు కూడా ఆ మాటలు వినిపిస్తున్నాయి కదా, అయితే ఇది నిజమే అనుకుని సరే అయితే అంటే ఆమె కూర్చొని అప్పుడు వాక్యం చెప్పడం మొదలుపెట్టింది. ఆమె ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, అవి ఏంటో అప్పటికి నాకు అంత అర్థం కాకపోయినా కొన్ని వాక్యాలు ఆవిడ చెప్తా ఉండేవారు. చెప్తూ ఉంటూ విశ్వాసం గురించి ఇలా చెప్తూ ఉండేవారు. ప్రభుని ఎందుకు విశ్వసించాలి, ప్రతి వారం ఏదో ఒకటి అలా ప్రతి వారం వచ్చి చెప్తూ ఉండేవారు. ఇంకెవరైనా తీసుకొచ్చి చెప్తూ ఉండేవారు. ఇలా నేను కూడా మా పక్కన ఎవరైనా ఉంటే, ఏమండి రండి మా ఇంట్లో ప్రార్థన అవుతుంది, ఆ మాటలు వినండి అని పిలిచేదాన్ని కూడా. అలాగా అలా ఒక 1 year వచ్చారు. నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు, కానీ ఆమె వచ్చేవారు. 1 year తర్వాత నా భర్త అయితే ఎందుకు ఇలా చేస్తున్నావు అని మాట అడిగేవారు, కానీ బాధ పెట్టేవారు కాదు. ఈ గొంతు నొప్పి తగ్గింది అని చెప్పడం వల్ల ఆయన అలా మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే గట్టిగా అంటే నాకు నొప్పి తగ్గింది అనేదాన్ని. మరి అలాంటప్పుడు ఇంకా ఏమన్నా అంటే మరి వాళ్ళందరూ వచ్చి మనకు సహాయం చేశారా అని అడిగేదాన్ని. ఆయన ఏం మాట్లాడలేక బాగుందంటుంది, నొప్పి తగ్గింది అంటుంది, ఏంటి ప్రార్థన చేసుకుంటుంది, ఆవిడలాగా రావడం ఏంటి, ఇలా చెప్పడం ఏంటి అని చెప్పేసి ఆయన వేదన పడిపోతుండేవారు. మేము ముస్లిమ్స్, ఆయన మస్జిద్లో ఒక మెంబరు, బిహెచ్పివి మస్జిద్లో ఒక మెంబర్. అయితే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈమె పద్ధతి ఇలా ఉంది నన్ను బాధ పెట్టలేక ఆయన బాధపడిపోయేవారు. ఇలా ఉంటుండే మా అత్తగారు కూడా బాధపడేవారు. ఇలా ఉంటుండగా ఒకరోజు ఆమె అన్నారు, నీవు చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పాలి అన్నారు. ఇదేంటండి చర్చికి రమ్మంటున్నారు, మా వారైతే ఒప్పుకోరు అని అనుకున్నాను. కానీ నాకు ఒక మాట గుర్తొచ్చింది, నీకు నువ్వే సాక్షి అని ఆ స్వరం చెప్పిన మాట విన్నాను కదా, అంటే సాక్షి అంటే ఇప్పుడు సాక్ష్యం చెప్పాలన్నమాట అని నా మైండ్లోకి వచ్చింది. అయితే నేను తప్పకుండా చెప్పాలి, ఆయనే కదా నాకు బాగు చేశాడు అని అనుకున్నాను. అయితే ఈ డాక్టర్ గారి దగ్గరికి నేను ఒకరోజు వెళ్ళి చెప్పాను, డాక్టర్ గారు నాకు మీరు ఇన్ని మందులు ఇచ్చారు,
నన్ను ఇలాగ పంపించారు. ఆయనేమో మొగపోతావు అన్నారు, కానీ నా గొంతు బాగైంది అన్నారు. ఎలా బాగైందమ్మా అన్నారు. ఆయనకి నా సాక్ష్యం చెప్పేశాను. అంటే ఎవరికైనా చెప్పాలి, నాకు బాగైందని చెప్పాలి అని అనిపిస్తూ ఉండేది. చెప్పేశాను. చెప్తే ఆయన ఆశ్చర్యపోయి, ఆయన క్రిస్టియన్, వెంటనే పెన్ను కాగితం వాడు పెట్టేసి ఆశ్చర్యపోయి, అమ్మ నీకు నేను బైబిల్ ఇస్తాను, దేవుడి రక్తం నీకు ప్రోక్షించేయడం అన్నారు. ఆయన రక్తం ఏంటో ప్రోక్షించడం ఏంటో నాకు తెలియదు. అలాగా అండి అన్నా. అయితే ఆయన గురించి ఇంకా నువ్వు తెలుసుకోవాలమ్మా, మరి నీకు ఏదైనా డౌట్ ఉంటే ఇగో నా నంబర్, నాకు ఫోన్ చేయు, ల్యాండ్లైన్లు ఉండేవి అప్పుడు, ఫోన్ చేయు, నేను మీ ఇంటికి వచ్చి చెప్తాను అన్నారు. డాక్టర్ గారు మా ఇంటికి వచ్చి చెప్పడం ఏంటి అనుకున్నాను. అలాగే ఆయన రోజు తప్ప రోజు వెళ్ళి బైబిల్ ఇస్తానన్నారు. బైబిల్లో ఏముందో చూడాలి అని ఒక ఆలోచన. అసలు అందులో ఏముంది నేను తెలుసుకోవాలి, ఇది ఎలా జరిగింది అని ఆసక్తి అలా పుడుతూ ఉండేది నాలో. సరే బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్ మొత్తం తీస్తే నాకు అస్సలు అర్థం కాలేదు. అసలు చదవటానికి కూడా నాకు అది చాలా కష్టం అనిపిస్తూ ఉండేది. ఏంటి ఇందులో ఇలా ఉన్నాయేంటి, నాకేం అర్థం అవ్వట్లేదు, ఏవో స్టోరీలాగా ఉంటాయేమో, ఏదోలా ఉంటుందేమో అనుకుని ఇక చదవకుండా మూసిపెట్టి ఉంచుకొని దగ్గర ఉంచుకునేదాన్ని. ఎందుకంటే నాకు తెలియట్లేదు, అదేటో అర్థం కావట్లేదు, తెలుసుకోవాలనుకున్నాను కానీ ఇలా అనుకొని ఊరుకున్నాను. అప్పుడు ఆమె ఎప్పుడైతే అలా వచ్చి చెప్పి సాక్ష్యానికి రమ్మన్నారో, మా వారిని అడిగితే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడానికి వీలు లేదు, నువ్వు చర్చికి వెళ్ళావా మర్యాదగా ఉండదు అని. ఎప్పుడు కోపం లేని మనిషి అంత కోపంగా ఈ విషయంలో నాకు యాంటీగా మారటం మొదలుపెట్టారు. ఈ విషయం ఒక్కదానికి, ఈ విషయంలో మాత్రం ఆ పేరెత్తితే ఏదో ఇంట్లో పడుతున్నా వాళ్ళ పడు అన్నారు, అంతే. ఇంకా అలాగైపోయింది. నేను చెప్పాను, ఇలాగ బాధపడుతున్నారండి, రావటానికి అవ్వదు, ఏమీ అనుకోకండి అని చెప్పాను. సరే అలా అయిపోయింది. అయితే ఎలాగా సాక్ష్యం ఎలా చెప్పాలి, దేవుడు ఒక ఏదైనా మార్గం చూపించాలి అనుకునేదాన్ని. నాకు చెప్పాలని ఆశ నాకు, ఎందుకంటే దేవుడు చేశాడు, ఇది నేను చెప్పాలి అందరికీ అని అనిపిస్తూ ఉండేది. మా ఇంట్లో అద్దెకి ఒక అమ్మాయి ఉండేది. వాళ్ళ తల్లిగారు దేవుడిని నమ్ముకున్నారు. ఆమె భర్త హత్య కేసులో ఇరుక్కుపోయారంట. ఆయన చేయి నచ్చి చూసినందుకు ఇరుక్కుపోయారు. ఆయన రైల్వే ఎంప్లాయ్. ఆమె ఉపవాస ప్రార్థనలు 3 నెలలు చేసింది. ఒక పూట ఉపవాసంతో వాళ్ళ ఇంటికి వచ్చి ఉండి, అదే మూమెంట్లో నేను ఇలా బైబిల్ తెచ్చుకొని ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉండడం ఇంట్లో ఇదంతా జరుగుతుండేది. ఆమె కొంత అనుభవస్తురాలు బాగా. ఆమె నాకు ప్రార్థన రావట్లేదు కదా సరిగా. ఆమెను అడిగాను, నాతో కలిసి ప్రార్థన చేసి నాకు నేర్పించండి అని. ఆమె వచ్చి రోజు రాత్రులు వచ్చి దేవుడి గురించి అలా చెప్తా ఈ వాక్యం నాకు ఎలాగో తెలియట్లేదంటే ఒక మాట చెప్పిందా. ఈ నెల రోజులు ఆ మొన్న 3 నెలలు నాకు అలా నడిపిస్తూ ఉంటూ ఈ 3 నెలలకి ఆమె భర్త విడిపించబడ్డాడు. సస్పెండ్ అయిన వ్యక్తికి మళ్ళీ జాబ్ ఇచ్చారు. నేను ఆశ్చర్యపోయాను. చూసావమ్మా దేవుడు అంత గొప్పవాడు. మంగళవారం పూర్తి ఉపవాసం ఉండేది. అవన్నీ నాకు చెప్తూ ఉండేది, కానీ నేను ఎప్పుడు ఉపవాసం ఉండలేదు. ఆహా అనుకునేది. అలా అమ్మాయి కూడా నమ్మలేదు. అంటే ఆ అమ్మాయి కూడా నమ్మలేదు. తల్లి గారు ఒక్కలే నమ్మారు, తండ్రి కూడా నమ్మారు. ఎప్పుడైతే ఇలా జరిగిందో తన కొంత విశ్వాసం ఆ బిడ్డలో, మా నాన్నగారు బాగా తప్పించబడ్డారు అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతూ నాకు చెప్పింది ఒక మాట. వివిధ భారతిలో వాక్యం వస్తుంది సాయంత్రం 6:30, 7 గంటలకి. అది విని అప్పుడు మీరు బైబిల్ తెరిచి చూసుకోండి, మీకు అప్పుడు వాక్యం ఏమనేది అక్కడ బోధిస్తూ ఉంటే మీకు తెలుస్తుంది అన్నారు. సరే అని చెప్పేసి నేను అది చూసుకొని, ఆ రేడియో స్టేషన్ చూసుకొని సాయంత్రం అయ్యేసరికి కుర్చీలో కూర్చొని బైబిల్ తెచ్చి పెట్టుకొని ఆయన చెప్తుంటే పలానా అధ్యాయం పలానా వాక్యం ఇలాగా అని చెప్తుంటే ఈ అధ్యాయాలు ఏంటో ఇందులో తెలియదు, అది ఎక్కడుందో నాకు తెలియదు, గబగబా ఆయన చెప్పుకొని వెళ్ళిపోయేవారు. నేను గబగబా తీయలేను కదా నాకు తెలియక. అప్పుడు నాకు ఒక ఆలోచన ఇచ్చింది, ఏం చేయాలని ఓ పెన్ను కాగితం తీసుకొని ఆ అధ్యాయం పేరు, ఆ వాక్యం పేరు, ఆ వాక్యం ఒక ఎన్నో వచనము ఆ నెంబరు వేసుకునేదాన్ని ఆయన చెప్తుంటే. అలా వినేదాన్ని. ఈ ఎత్తుక్కోవడంలో ఆయన ఏం చెప్తున్నారో వినేదాన్ని కాదు. అందుకు వినట్లేదు కదా అని ఇలా రాసేసుకొని ఆ వింటూ ఉంటే ఆ విని ఆ వాక్యాలు అప్పుడు ఆమె చెప్పినవి ఆయన చెప్పినవి ఓహో ఇలాగా ఈ సేవకులు చెప్పినవి కూడా టాలీ అవుతూ వస్తుండే. అప్పుడు ఆ వాక్యం ½ అన్ అవర్ అయిపోయిన తర్వాత అప్పుడు బైబిల్లో అది ఎక్కడుందో ఎత్తుక్కొని తీసి ఆ మాట చదివేదాన్ని. ఇలాగ నేను నేర్చుకున్నాను బైబిల్ చదవటం అనేది.
ఇలా ఉంటూ ఉండగా మా ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ అయింది. అప్పుడు నేను కుట్టు సెంటర్ మానేసి, మరి ఎందుకంటే గొంతు పోయింది కదా, సెంటర్ మానేసాను చెప్పడం, స్టిచ్చింగ్ క్లాసెస్ చెప్పడం మానేశాను. మరలా గొంతు వచ్చింది కదా, అందుకని నేను ఒక ఆలోచన చేశాను. ఏంటంటే ఇలా క్లాసులు చెప్పడం కాదు, ఒక టైలరింగ్ షాప్ ఓపెన్ చేయాలా అని చెప్పి నేను మా మామయ్య గారు మా అత్తవారి కుటుంబం 100 మంది పైన ఉంటారు కుటుంబం అంతా. అయితే ఒక చిన్న మామగారి దగ్గరికి వెళ్ళి, ఆయన మసీదులో ఆయన కూడా ఒక మెంబర్, ఆయన్ని అడిగాను, నాకు మసీదులో ఒక షాప్ ఇప్పించండి, అవి తక్కువ రెంట్కి మసీద్ షాపులు ముస్లిమ్స్కి ఇస్తారు, ఇప్పించండి గాజువాకలో మామయ్య గారు అని నేను అడిగాను. ఆయన అన్నారు తప్పకుండా అమ్మ అని చెప్పి ఇప్పించారు. అక్కడ ఓపెన్ చేశాను. నేను ఓపెన్ చేసి వచ్చే వాళ్ళకి దేవుని గురించి చెప్పడం మొదలుపెట్టాను. ఎవరు కస్టమర్ వస్తే వాళ్ళకి అలా బ్లౌజులు కుట్టి పాటలు పాడుతూ, ఆ దేవుడి పాటలు ఎవరైనా వచ్చి వాళ్ళ సాక్ష్యం చెప్పినప్పుడు విని, క్రిస్టియన్స్ వస్తే వాళ్ళ దగ్గర కొత్త పాటలు నేర్చుకొని ఇలాగ పాడుతూ ఇలాగ జరుగుతూ ఉండేదన్నమాట. అక్కడ ఇలాగా పెట్టి ఇలా చేస్తూ ఉంటే ఒక్కరోజు ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి మసీదులో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారి కోడలు వచ్చి నా దగ్గర కూర్చున్నారు. ఆయన అక్కడికి వెళ్ళారు, వస్తున్న దాకా ఇక్కడ కూర్చుంటాను, మా ముస్లిం ఆమె కదా అని, షాప్ ఉంది లేడీసే కదా అని కూర్చున్నారు. షాపులు వరుసగా ఉంటాయి, కొన్ని షాపులోనే చికెన్ సెంటర్ అని అదని ఇదని ఫ్రిడ్జ్ల షాప్ అని ఏవేవో అందరూ మగవాళ్ళు ఉంటారు, ఈమె లేడీ అని వచ్చి కూర్చున్నారు. ఆవిడ కూర్చుంటే నేనేం చేసిన, ఆమెకి చెప్పాను, మన ఖురాన్లో ఉన్నది ఈసా అలైహిస్సలాం అంటారు కదా, అంటే యేసుక్రీస్తుని కదా అర్థము, మరి ఆయన గురించి మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా అని అడిగాను. అడిగితే ఆయన గురించి తెలుసుకోవడం ఏంటి అని సామాన్, ఆయన అద్భుత కార్యాలు చేసేవాడని, మరి మన దాంట్లో ఏమైనా రాసి ఉందా, మరి మీరు తెలుసుకున్నారా అని అడిగారు. నేను ఖురాన్ చదివేదాన్ని, కానీ అంతగా అర్థమయ్యేది కాదు. ఆమె అన్నారు అలాగా ఏమీ కాదు అన్నారు. అంటే అప్పుడు నేను చెప్పాను, నాకు ఇలా జరిగింది అని చెప్పాను. ఆమె ఇంటికి వెళ్ళిపోయి ఆ ప్రెసిడెంట్ గారితో చెప్పి, ఆ మామగారితో చెప్పి, ఆమె ముస్లిం కాదు క్రిస్టియను, ఆమెకి ఎలా ఇచ్చారు షాపు, ఆమె వచ్చిన వాళ్ళందరికీ ఆ బోధలు చేస్తుంది, నాకు కూడా చెప్పింది అని చెప్పినప్పుడు, అప్పుడు మసీదులో ఒక కమిటీ వేసుకొని వాళ్ళు వేకుజాములో ఫజర్ నమాజ్ అని, అంటే వేకుజాములో చేసే ప్రార్థనకి ఆ పేరు అనమాట. ఆ నమాజ్ అయిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేశారు, మన మసీదులో షకీనా బీబీ అని ఆమె మరి ఫలానా బాషా గారి కోడలు, ఇలాగా మనం షాప్ ఇచ్చాము, ఆమె ఇలాంటి చేస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళు అంతగా నమ్మకుండా శుక్రవారము అంటే నన్ను అబ్జర్వేషన్ చేయటం మొదలుపెట్టారు. శుక్రవారం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చర్చికి ఉపవాస ప్రార్థనకి వెళ్ళిపోయేదాన్ని. షాపులో పనిచేస్తున్నటువంటి వర్కర్కి అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉంటే నా వెనక వచ్చి ఈమె ఎక్కడికి వెళ్తుంది, ఆమె బైబిల్ చదువుతుంది, చూస్తున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్తూ చూస్తే చర్చిలోకి వెళ్ళింది, గమనించుకున్నారు. అప్పుడు మా మామగారితో ఆమె నిజమే ఇలా చేస్తుంది ఆమె, కాబట్టి షాప్ ఖాళీ చేపిచ్చేయండి అని చెప్పినప్పుడు మా మామగారు వచ్చి నన్ను అడిగితే నేను అన్నాను, అవును మామయ్య నాకు ఇలాగ అయ్యింది అని మా అత్తయ్యతో మామయ్యతో నేను చెప్పినప్పుడు, అయితే నీలో నువ్వేదో చేసుకో, అందరికీ ఎందుకు చెప్తున్నావమ్మా అన్నారు. అనేటప్పుడు నేను మాట్లాడలేదు. అంటే ఆయనకి తెలియదు కదా, చెప్తే ఏం జరుగుతుందో ఏమో, మన ఆత్మ ప్రేరేపణ ఎలాగుంటే మనం ప్రభు ఎలా నడిపిస్తే అలా మనం నడుస్తాం, కానీ వాళ్ళకి తెలియదు. కాబట్టి నేనేం మాట్లాడలేక ఏం చెప్పలేక సరేనండి అనేసి ఊరుకున్న తర్వాత ఒక్కరోజు మరి మాకు వాళ్ళు క్లాస్ తీసుకోవాలనుకున్నారు ముస్లిమ్స్. నా భర్తను పిలిచి అడుగుతానన్నారంట, ఏంటి మీరు ఒక మెంబర్ అయ్యుండి మీ భార్య ఇలా చేయటం ఏంటి, ఇది మనకి అవమానం కదా, ఇవన్నీ కూడా అడుగుతానని. అమ్మ మరి ఇంటికి వచ్చారు మా మామగారు వచ్చి, మరి వాళ్ళ అబ్బాయితో చెప్పారు, షకీనా ఇలా చేస్తుందట, ఇలా చర్చికి వెళ్తుందట. వాళ్ళన్నీ గమనించి ఒక వ్యక్తిని పంపించి చూసి, వాళ్ళు ఒకరు చెప్పిన మాట కాదు మేము కళ్ళారా చూడాలన్నారు, చూశారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, వెలివేస్తారు, మరి ఇషాక్ జాగ్రత్త, ఇషాక్ మదీనా మా వారి పేరు అని చెప్పేసి, మా అత్తగారులో మాకు 5 6 మామగారులు ఉన్నారు, చిన్న మామగారు పెద్ద మామగారు ఇలాగ
అందులో ఒక అత్తగారు ఇలాగే దేవుడిని ఆవిడ అంగీకరించారంట. ఆమెను వెలివేశారంట కుటుంబం. కాబట్టి వారి పరిస్థితి, మా మదీనా చిచ్చా గారి భార్య పరిస్థితి మీకు వస్తుంది చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ కుటుంబం పరిస్థితి మీకు వస్తుంది, ఇషాక్ జాగ్రత్త అని చెప్పేసి షకీనాకు చెప్పుకో అని చెప్పి వెళ్ళిపోయారు మా మామగారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఈయన నాకు చెప్పడం మొదలుపెట్టారు, నా భర్త, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వెందుకు వెళ్తున్నావు చర్చికి, నేను వద్దని చెప్పాను కదా అంటే ఇంక నేనేం మాట్లాడలేకపోయాను. సరే వెళ్ళనులేండి అన్నాను. కానీ నేను వెళ్ళిపోతూ ఉంటే మా అబ్బాయి అన్నాడు, అబద్ధం చెప్పకూడదు, నేను వెళ్ళాననే చెప్పండి, మీకు బాగైందని చెప్పారు కదా అని ఆ చిన్న అబ్బాయి కూడా అనేవాడు. అంటే నేను సరేలే బాబు, ఇప్పుడు డాడీకి అర్థం కాదు కదా, నేను చెప్పకూడదు అని చెప్పాను. కానీ ఆయన డ్యూటీలో ఉండేవారు కాబట్టి నేను వెళ్ళిపోతూ ఉండేది. అప్పుడు చివరికి ఆ మానటం లేదు, షాప్ ఖాళీ చేయించేయండి అని చెప్పారు వాళ్ళు. చెప్పినప్పుడు మా మామగారు వచ్చి షాప్ ఖాళీ చేసేయాలంటమ్మా అని చెప్పి, సరే అండి నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఏం చేయాలి. మధ్యాహ్నం ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభు నాకు వేరే ఒక షాప్ చూపించారు దర్శనంలో, అక్కడికి వెళ్ళిపోతావు అన్నారు. నేను ఆ మెట్లు దిగుతూ ఉన్నాను, చాలా మెట్లు ఉంటాయి, ఎత్తుగా ఉంటుంది ఆ షాప్. మెట్లు దిగుతూ ఉన్నాను, నాతో పాటుగా నీళ్లు కిందకు వస్తున్నాయి. నేను ఇలా చూసినప్పటికీ ఈ షాపులంతా కూడా ఆ చివరి వరకు మెట్లు ఉన్నాయి కదా పైకి, ఆ మెట్ల మీద నుంచి మంట మీదకి వెళ్తుంది. ఇదేంటి అగ్ని పైకి వెళ్తుంది, నా దగ్గర అగ్ని లేదు నీరు ఉంది అనుకున్నాను. నాకు దాని అర్థం తెలియక సరే ఏంటో ఇది అని అనుకున్నాను ప్రార్థనలో. తర్వాత అదే మామగారు ఒకరోజు ఆయన చిన్నపిల్లలతో పిల్లలుగా పెద్దోళ్ళగా కూడా మమ్మల్ని చాలా ప్రేమిస్తారు. ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు మాతో. మామగారిని మాకు భయము గౌరవం ఉన్నప్పటికీ కూడా భయపెట్టే వ్యక్తి కాదు, ఫ్రెండ్లీగా ఉంటారు మాతో. అయితే ఆయన చిన్నపిల్లలతో పిక్నిక్ వేసుకొని కుటుంబం అందరూ వెళ్ళి ఆయన చిన్న కాలువ దాటుతూ వాళ్ళతో గెంతి కాలు ఇరిగిపోయింది. షుగర్ బాగా ఉంది ఆయన. కాలు ఇరిగిపోతే అది కట్టేసి మంచం మీద ఉంచారు. 3 నెలలైంది, మధ్యలో విరిపి కూడా వేసారంట, తగ్గలేదని, అది అడ్జస్ట్ అవ్వలేదని. అయినా సరే షుగర్ వల్ల తగ్గట్లేదు. ఒకరోజు నేను చూడడానికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఆయన కన్నీటితో, అంటే మమ్మల్ని అంత ప్రేమించి నన్ను చెల్లి అని పిలుస్తారు, నేను భయ్యా అని పిలుస్తాను, అతన్ని మామయ్య అని పిలవను, అసలు భయ్యా అనే పిలుస్తాను. ఎందుకు భయ్యా, క్యూం భయ్యా రోతే హే అంటే, మా मेरा पैर ठीक नहीं हुआ अम्मा, वो क्या होता मुझे मालूम नहीं होता है, मैं नहीं चल पाऊँगा అని ఆయన చెప్పారు. చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. మమ్మల్ని ఎంతో ప్రేమించే వ్యక్తి, ఒక అన్నదమ్ముళ్ళ ప్రేమించే వ్యక్తి వారానికి ఒకసారి మా షాప్కి వచ్చేసేవారు, ఎలా ఉన్నారు అని అడగటానికి, అంత ప్రేమించేవారు. అయితే వెళ్ళిపోయి షాప్లో కూర్చొని చాలా వేదన పడుతున్నాను. ప్రభువా ఎందుకు మా మామగారికి ఇలా జరిగింది అంటే, ప్రభువా నువ్వు స్వస్థపరచు ప్రభువా అంటే, ప్రభు అన్నారు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మోకరించి, నా షాప్కి ఒక ఆమె గర్భవతి వస్తూ ఉంటుంది, ఆమె కొరకు ఈజీ డెలివరీ కొరకు ఆయన కాలు కొరకు ప్రార్థన చేయన్నారు. ఓహో అలాగా, నాకు కొన్ని విషయాలు తెలిసి ఒక ఏ ప్రార్థన ఎలా చేయాలి అంటే, అప్పుడు మోకాలు వేసి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రార్థన చేశాను. 10 దినాలు చేశాను. వేకుజాము 4 గంటల ప్రాంతంలో ప్రార్థన చేసేదాన్ని. ఈ మధ్యాహ్నం 3 గంటలకి రాత్రి, ఈ 3 పూట్ల ప్రార్థన చేసుకునేదాన్ని. అలా ఎదుగుతూ ఉన్నానన్నమాట ప్రార్థనలో. అయితే ఆ 10 దినాల తర్వాత నేను ప్రభువుని అడిగాను ఒకరోజు, ప్రభువా రాత్రి ప్రార్థనయ్యాక అడిగాను, ప్రభువా మరి ప్రార్థన చేయమన్నావు కదా, ప్రార్థన చేశాను కదా, మరి మా మామగారికి బాగైందో లేదో నాకు ఎలా తెలుస్తుంది అని అడిగాను. తెల్లవారుజాము 4 గంటల ప్రార్థన అయ్యాక మళ్ళీ పడుకున్నాను. పడుకుంటే ఒక దర్శనం వస్తుంది. ఎత్తైన కొండ మీద నేను ఉన్నాను, చల్లని గాలి వేస్తుంది, పెద్ద బంగ్లా ఉంది. అక్కడ ఒక నల్లటి దుప్పటి కప్పుకొని ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు, కాపలాదారులాగా. కింద నుంచి మా మామగారు స్టిక్ పట్టుకుని కొండెక్కి నా దగ్గరికి వచ్చేస్తున్నారు. ఇదేంటి మా మామగారి కాలు బాగైపోయింది అని అనుకుంటున్నాను, నా దగ్గరికి వస్తున్నారు. అంతే దర్శనం చూశాను నేను. తెల్లవారు 8 గంటలకు మా అత్తయ్య గారికి కాల్ చేశాను, భాబీ భయ్యా కైసే హే, స్టిక్ పకడికే చెల్తే హే అమ్మా అన్నారు. అంతే వెంటనే నేను చెప్పేశాను, భాబీ సంతోషంగా చెప్పాను. 10 దినాలు నేను ప్రార్థన చేశాను ఆ దేవునికి, ఎందుకంటే వాళ్ళతో ఆల్రెడీ చెప్పాను కదా, నేను ప్రభు నాకు ఇలా చేశారని చెప్పాను. చెప్పినప్పుడు పోన్లే అమ్మ, వాళ్ళంత కఠినులుగా లేరు, మమ్మల్ని ప్రేమించారు కాబట్టి
నువ్వు మనసులో ప్రార్థన చేసుకో కానీ బయట ఎవరికి చెప్పకు మనోళ్ళకి అని చెప్పారు ఆవిడ. సరేలేండి అన్నాను. అప్పుడు ఆమె అయితే శుక్రియా అమ్మ అన్నారు. అంటే థ్యాంక్స్ అని చెప్పారు. మీ భయ్యాకి ఇస్తున్నాను మాట్లాడన్నారు. ఆయనకి ఇచ్చారు. ఆయనతో చెప్పాను. ఆయన కూడా శుక్రియా అమ్మ అన్నారు. థ్యాంక్స్ అమ్మ అని చెప్పారు. నా హృదయం ఎంతో సంతోషమైపోయింది. ఎవరైతే ఖాళీ చేసేయమని ఎవరితో అయితే కబురు పెట్టారో వారికి జరిగినటువంటి మెరకలు ఇది. హల్లెలూయా. అయితే తర్వాత వాళ్ళు ఖాళీ చేయమన్నారు కదా, నా దగ్గరకు వచ్చి చెప్పారు కదా. అప్పుడు ఏమన్నారంటే ఆయన మరలా ఇలా చెప్పారు, అమ్మా నువ్వు వర్క్ లేని టైంలో నేను ఇక్కడ వర్క్ చేశాను, ఇప్పుడు వర్క్ సీజన్ టైంలో నేను ఖాళీ చేయమంటే ఎలా చేస్తాను, నేను వర్క్ సీజన్ అయిపోయిన టైం తర్వాత చేస్తానని చెప్పమ్మా, పర్వాలేదు అన్నారు. అయితే దేవుడు దానికైనా ముందుగానే నాకు ఒక షాప్ చూపించి ఖాళీ చేసి వెళ్ళటానికి దేవుడు కృప చూపాడు. ఇది ఒక మెరకల్ నా జీవితంలో. ఆ తర్వాత నా కుటుంబం మారాలి కదా, మార్పు చెందాలి. కానీ నేను అలాగ కన్నీరుతో ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని, ప్రభువా నా బిడ్డలు నా భర్త ఎలాగా మార్పు దయచే ప్రభువా అనేసి అడిగేదాన్ని. అయితే ఒక్కరోజు నా భర్త ఏం చేశారు, నీవు నేను చెప్పిన మాట వినటం లేదు, ఎందుకు ఇలా చేస్తున్నావు, మన గ్రంథంలో ఏది లేదని నువ్వు ఇలా చేస్తున్నావు. మాకు ఒక కటోరి అంటే గిన్నె, ఒక గిన్నె ఉంటుంది, దాంట్లో చుట్టూ కూడా కల్మాలు రాసి ఉంటాయి. కల్మా రాసి ఉంటుంది, అంటే కల్మా అంటే దేవుని వాక్యం రాసి ఉంటుంది. దాంట్లో నీరు పెట్టి అవన్నీ చదివి మేము దాన్ని నోటితో ఊది దాన్ని తాగితే మాకు అన్నీ బాగుంటుందని చెప్తారు. ఆ కల్మా కటోరీలోను ప్రేయర్ చేసుకొని ప్రార్థన మన ఇది చేసుకొని నువ్వు ఆ సూరాలు చదువుకొని అవి చేస్తే ఆ నీళ్లు తాగితే నీకు స్వస్థత వస్తుంది కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఆ దేవుడికి అంటే ఎందుకు చెప్తున్నావు అని అన్నారు. అంటే నేనేం మాట్లాడలేకపోయాను. ఇలాగే ఎక్కువగా బాధపడిపోయారు. నాకు ఎందుకు ఈ తలనొప్పి తెస్తున్నావు నువ్వు, నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి, ఇప్పుడు అక్కడ అలా జరిగింది, ఇప్పుడు నన్ను వాళ్ళు పిలిచి అడుగుతారట, నేనేం సమాధానం చెప్పాలి, వాళ్ళ ముందు నేను తలంచుకునేటట్టు చేసావు నాకు అని చెప్పి బాధపడితే నేను చాలా ఏడ్చాను. ప్రభువా నా భర్త ఎవరి దగ్గర బాధపడకూడదు ప్రభువా, ఎందుకంటే నేను తప్పు చేయలేదు ప్రభువా, నువ్వు నన్ను స్వస్థపరిచావు తండ్రి, నీ గురించి నేను చెప్పాలి, ఆయనకి తెలియాలి ప్రభువా, వాళ్ళ ముందు అవమానపరచబడకూడదు తండ్రి అని నేను ప్రార్థన చేసుకుంటే ప్రభు ఒక మాట చెప్పు, నీ గ్రంథంలో ఏది లేదని అడుగుతున్నారు అని ప్రార్థన చేసుకుంటే ఏడుస్తుంటే నాకు మనశ్శాంతి లేదు. ఆయన బాధపడుతున్నారు, నన్ను బాధ పెట్టలేదు, నన్ను కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, కానీ ఆయన ప్రేమ నన్ను కొట్టలేకపోతుంది, తిట్టలేకపోతుంది, బాధించలేకపోతుంది, కానీ ఆయన హింస పెట్టుకుంటున్నారు మనశ్శాంతి లేక. అది నాకు బాధ కలుగుతుంది. నన్ను కొట్టేస్తే బాగుంది కదా, ఆ బాధ ఏదో ఆయనకి తీరుతుంది కదా అనుకునేదాన్ని. అప్పుడు ఆ ఖురాన్ బైబిల్ పట్టుకొని చదివితే కొద్దిగా మనశ్శాంతి వస్తుందని బైబిల్ చదువుతుంటే దేవుడు అంటున్నాడు, నీ దగ్గర ఖురాన్ ఉంది కదా, ఇప్పుడే దాన్ని తీసి చదువు అని నా మనసులోంచి ప్రేరేపణ. వెంటనే మా బాబుని పిలిచి, మేము ఖురాన్ చదవాలంటే మాకు ఒక పద్ధతి ఉంటుంది, ఏంటంటే వజు అంటారు దాన్ని, అంటే కొన్ని చదువుతూ అవి ఇలాగ నీళ్లు తీసుకొని పరిశుద్ధత అనమాట, ఇవన్నీ పవిత్రపరచుకోవాలన్నమాట అవయవాలు, ఇలాగ ఇవన్నీ కూడా చదువుతూ ఇవన్నీ చేసుకొని ఇలా వాటర్ పోసుకొని అంతా కూడా ఈ చెవుల దగ్గర నుంచి మెడ ఇవన్నీ ఇలాగ కడుక్కొని చేస్తాం, అది ముట్టుకోవాలి. కానీ నేను ఏం చేయలేదు, నాకు వెంటనే ఆ ఖురాన్ అలా తీసుకురా అన్నాను. ఆయన తీసుకొచ్చాడు. అది తెలుగు, ఉర్దూ, అరబీ 3 కలిపినటువంటి తర్జుమా. అది అంటే దాని తర్జుమా అంటే దాని ట్రాన్స్లేషన్ ఉంటుందన్నమాట. ఆ బుక్ నా దగ్గర ఉంది, మా పెద్ద మామగారు తెచ్చి ఇచ్చారు నాకు, చదువమ్మా నీకు అర్థం కాదు కదా, తెలుగు నీకు వచ్చు కదా, నీ తెలుగులో చదువు అని చెప్పేసి అలాగా నేను చదువుతూ ఉండేదాన్ని. అప్పుడు దాకా నాకు ఏది అర్థం కాలేదు కదా, అందుకని నేను ఎక్కువ అది చదవటానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. కానీ ఎప్పుడు చదవాలి, రంజాన్ ఉపవాసాల్లో కంపల్సరీగా మంత్ అంతా చదవాలి, ఉపవాసాలు చేసేదాన్ని, ఉపవాసాలు చేసి మరి అది చదివేదాన్ని. కానీ ఉపవాసాలు చేసేటప్పుడు కొన్ని సంవత్సరాలు చేశాను, కానీ ఆ దగ్గరలోకి వచ్చినప్పటికీ ఏమైందంటే అక్కడ కడుపులో నొప్పి మొదలైపోయింది. కడుపులో నొప్పి మొదలైపోతే 3 దినాలు ఉపవాసం ఉంటే కడుపులో నొప్పి వచ్చింది. డాక్టర్ అన్నాడు మీకు ఉపవాసాలు పనికిరావు, చెయ్యొద్దు అన్నాడు. సరే మానేశాను. అయితే అలా చదివేదాన్ని. అప్పుడు ఆయన నేను
పేజీలు తిప్పుతూ చదువు ఇప్పుడు అన్నారు ప్రభు. అది తీసి చదువుతుంటే ఒక దగ్గర ఏముంది, యేసుక్రీస్తు 4000 ప్రవక్త అని ఏదో లెక్క ఉంది. అయితే మాకు ఒక ప్రవక్త అని అంటారు, ఈ సలాసల మన ప్రవక్త అంటారు. అయితే ఇక్కడ బ్రాకెట్లు తెలుగులో యేసుక్రీస్తు అని ఉంది. అయితే ఇంకా తిప్పుతుంటే ఒక దగ్గర ఏముంది, అల్లా యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మని తోడిచ్చి భూమి మీదకి పంపించారు అని తెలుగులో ఉంది. ఆయన మోగవారికి మాటిస్తారు. నేను మోగపోతాను కదా, మాట ఇచ్చారు కదా అనుకున్నాను. మరలా చెవిటి వారికి వినినట్లుగా చేస్తారు, ఇంకా కుంటి వారికి నడిపిస్తారు, ఇలాగ చనిపోయిన వాడిని తిరిగి లేపుతారు. ఈ గిఫ్ట్లన్నీ పరిశుద్ధాత్మ తోడిచ్చి ఆయనకి ఇచ్చారు అని ఉంది. అరే ఇందులో కూడా అలాగే ఉంది, మన గ్రంథంలో ఏమి లేదన్నారు కదా, ఇది కూడా ఉంది కదా, ఆయన కార్యాలు చేస్తారని ఉంది కదా. నిజమే అయితే అనుకున్నాను. ఇంకా చూడన్నారు, ఇంకా తిప్పుతున్నాను. ఒక దగ్గర కొన్ని వర్డ్స్ ఏంటంటే రూహ్ ఇల్లాహి అని అంటారు. రూహ్ ఇల్లాహి అంటే, రూహు అంటే ఆత్మ, ఇల్లాహి అంటే మేము అల్లా అంటాం కదా, అంటే దేవుడు అని అర్థం. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అని అర్థం ఆ మాటకి. అది ప్రభు నాకు తెలియచేస్తున్నారు. రూహ్ ఇల్లాహి అంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అన్నది కదా, నీ బైబిల్ గ్రంథంలో ఈ మాట నువ్వు చదివావు కదా. అవును ప్రభు, యోహాను సువార్త 1వ అధ్యాయం తీ అన్నారు. అప్పుడు గబగబా తీశాను. అక్కడ ఏముంది, 1వ అధ్యాయం 1వ వచనం చదువు అన్నారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడే ఈ కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీద శరీరము దాల్చి వచ్చాను అని ఉంది. అంటే వాక్యము దేవుడై ఉండను. కింద వచనం నువ్వు చదువు అన్నారు. మా వచనాల్లో కలిమతుల్లాహి అని పేరు. కల్మ అంటే వాక్యము. ఈ వాక్యము శరీరధారి అయి భూమి మీదకి వచ్చింది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది అని దేవుడు నాకు బోధించాడు. కాబట్టి ఆయన వాక్యం భూమి మీదకి వచ్చింది, ఆయన యేసుక్రీస్తు అని చెప్పారు. నీ ఖురాన్లో కూడా అదే ఉందని చెప్పారు. అప్పుడు నేను ఈ 2 విషయాలు నాకు చాలు ప్రభా మూసేసాను. నేను ధైర్యంగా చెప్తాను నా వాళ్ళకి అనుకున్నాను. నాకు ధైర్యం వచ్చింది. నా భర్తకు కూడా చెప్తే ఆయన నవ్వేసి ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ, నాకు దేవుడు చెప్పాడన్న. అంటే పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు అన్నారు. అంటే కాదు అన్నారు. మనల్ని వెలేసేస్తారు అన్నారు. ఒక మాట చెప్పాను, చూడండి ఇంటికి వచ్చి చెప్పారు మావయ్య వెలేసేస్తామని. మనుష్యులు వెలివేస్తే మనకేమీ నష్టం కాదు, కాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళము, కులంలోంచి వెలివేశారు, వాళ్ళ ఆచారాలు మనకి పాటించకూడదు, వారు ఫంక్షన్లకు పిలవరు, ఇవన్నీ ఉంటాయి, ఒప్పుకుంటాను. కానీ నేను రాను, మీరు పిల్లలు వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే దేవుడు వెలేసాడు అనుకోండి నరకానికి వెళ్ళిపోతానన్న. ఏంటి అలా మాట్లాడుతున్నాను? అంతే, నేను చదివాను, బైబిల్ విన్నాను, చదువుతున్నాను, అప్పటికి సంవత్సరం బట్టి చదువుతున్నాను, వింటున్నాను వాక్యాలు. అదే చెప్పాను, నరకం అనేది ఉంది కదా, ఆ నరకానికి వెళ్ళిపోతాము యేసుక్రీస్తుని నమ్మకపోతే అన్నాను. కాబట్టి ఆయన వెలివేసేస్తాడు, కాబట్టి నేను మానను అని చెప్పాను. ఇంకా ఆయన చాలా బాధపడిపోయారు. అలాగ ఆయన గురించి కూడా నేను ప్రభు ఆయనకి శాంతినివ్వు అనేది. అయితే ఈలోగా ఈ మసీదులో అడుగుతాను అన్నారు కదా, ఒక రోజు వచ్చింది. ఆ రోజు రాత్రి ప్రార్థన అయిపోయాక ఆయన పిలమన్నారు. ఈయన డ్యూటీ నుంచి వచ్చారు. అక్కడ వేదన పడుతున్నాను, బాధపడుతున్నాను. ప్రభు నువ్వు బాధపడకు, నీ భర్త అవమానించకుండా ఉండాలంటే ఒక్క మాట చెప్పు నీ భర్తతో అని నాతో ప్రభు మాట్లాడుతున్నారు. ఏమనంటే నా భార్య తప్పు చేయలేదు, నా భార్యకి స్వస్థత వచ్చింది కాబట్టి ఆమె చేస్తుంది, దానికి నేనేమి అనలేను అని ఒక మాట చెప్పండి. ఆమె మోగపోతుందని చెప్పారు కాబట్టి ఆమెకి స్వరం ఇచ్చాడు ఆయన, కాబట్టి ఆయన ఆరాధిస్తుందని ఒక మాట చెప్పమని అని చెప్పారు. సరే అని చెప్పేసి అనుకున్నాను. ఆయన వచ్చారు డ్యూటీ నుంచి. ఒకటే నెమ్మదిగా ఒక మాట చెప్పాను, నాది ఒక మాట వినండి, మిమ్మల్ని పిలిచి అడుగుతారు, మీ భార్య వల్ల మీరు అవమానం పడకూడదు కాబట్టి ఒక్క మాట నేను చెప్తాను, నన్ను ఇంటి దగ్గర కొట్టండి, తిట్టండి, లేదా చంపండి, ఏదైనా చెయ్యండి, కానీ మీరు అవమానపరచబడకూడదు. కాబట్టి ఒక మాట చెప్పండి వాళ్ళ ఎదురుగా, నా భార్యకి ప్రార్థన చేసుకుంటే స్వస్థత వచ్చింది, ఎవరో చెప్పారంట, కాబట్టి తప్పు చేయలేదు, నా భార్య ఏ తప్పు చేయలేదు, లోకానుసారమైన తప్పులు కానీ ఏమీ ఆమె చేయలేదు, కాబట్టి
నేనేమీ అనలేకపోతున్నాను, ఆమె ఇదే నాకు చెప్తుంది అని ఒక మాట చెప్పండి చాలు. ఆమెకి బాగయింది, మాట్లాడుతుంది, 3 సంవత్సరాలు ఆమె బాధపడింది, నేను చూశాను అని ఒక మాట చెప్పండి, అంతే చాలు. ఇక వాళ్ళు ఏమన్నా మీరేం మాట్లాడొద్దు అని చెప్పాను. ఏదో చెప్పేవులే, ఏ అవమానం నేను కదా పడతాను, నీకేమి అని అన్నారు. ఇక నేను ఏమనలేదు, నా వల్ల మీరు అవమానపడొద్దు అని అన్నాను. ఆయన వెళ్ళిపోయారు. అలాగే చెప్పారంట. అయితే షాప్ ఖాళీ చేసేయండి అన్నారు. ఇంకో మాట కూడా నేను చెప్పాను, ముస్లిమ్స్ నేను ఎంతమంది ఆ వీధిలో ఉన్నప్పుడు చూశాను, వారు హిందూస్ కోవిళ్ళకి వెళ్ళటం నేను చూశాను. మరి వాళ్ళు మళ్ళీ నమాజ్కి వస్తారు, ఈ పద్ధతులు ఆచరిస్తారు, వాళ్ళని వీళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారా? నేను బయటికి చెప్పాను కాబట్టి నన్ను ఇలాగ అంటున్నారు. కాబట్టి ఏమీ జరగదు, మీరు చెప్పండి అన్నారు. చెప్పారు. చెప్పిన తర్వాత వచ్చేసారు. వచ్చిన తర్వాత మేము ఖాళీ చేసాము, వెళ్ళిపోయాం. ఇక నా బంధువులు మరి ఏ ఫంక్షన్ అయినా నన్ను చాలామంది పిలవటం లేదు, మా కుటుంబాన్ని పిలవకపోయినప్పటికీ కూడా నేను భయపడలేదు. ఇంకా మా వారితో కూడా వాళ్ళు చాలా తర్కించారు, మరి నేనేమీ చెప్పలేను అని చెప్పారు. అలా అయిపోయింది. ఇక ఆ సంగతి అలా వచ్చి ఇక నా ముగ్గురు బిడ్డలు నా కుటుంబం మార్పు చెందాలి కదా. నాకు తెలియదు, మామూలుగా ప్రార్థన మాత్రం చేసుకున్నాను. అయితే ఒకరోజు మా అబ్బాయి అప్పుడు 9th క్లాస్ చదువుతున్నాడు. 9th క్లాసు ఆ ఎగ్జామ్స్ కోసము దివారాత్రాలు ఆయన బాగా చదివించేశాడు మాస్టర్. మెలకు ఉంచి చదివించి ఇంటి దగ్గర కాకుండా రాత్రులు అక్కడికి ట్యూషన్ దగ్గర పంపించేయమని అలా చదివించి ఎగ్జామ్స్ అయిపోయి రాసేసాడు. లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. మరుసటి రోజు తలనొప్పి విపరీతంగా వచ్చేస్తుండేది బాబుకి. వచ్చేస్తూ ఉంటే అర్ధరాత్రి లేచి వాష్రూమ్కి వెళ్ళి తిన్నగా పడిపోయాడు వెనక్కి. ఆ నిద్ర లేని తనంతో వీక్నెస్ అయిపోయి తలనొప్పి అని అప్పుడు అలా పట్టుకొని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టు. నాకు తలనొప్పి అన్నాడు. అంటే ఒక మాట అన్నాడు, అమ్మ నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. చీటి బాబు అడుగుతున్నాడు అనుకుని ఒకవేళ అలా చెయ్యాలేమో అని నేనేం చేశాను, నూనె తెచ్చి తలకి ఇలా రాసేసి, ప్రభువా నన్ను స్వస్థపరచు, నా కుమారికి స్వస్థపరచు, తలనొప్పి నుంచి విడిపించాను. పొద్దుట లేచినప్పటికి ఒక సాక్ష్యం చెప్పాడు నా కుమారుడు, నా భర్తతో చెప్పాడు, డాడీ జీసస్లో పవర్ ఉంది, ఇలా చేత్తో తీసినట్టు మమ్మీ ప్రార్థన చేయగానే నా తలనొప్పి పోయింది, ఎంత బాధో నాకు తలనొప్పి, 4 నుంచో నాకు తలనొప్పి ఉంది అని చెప్పాడు. ఆ రోజు నుంచి నా కుమారుడికి తలనొప్పి లేదు. వాడిలో ఒక విశ్వాసం వచ్చింది, నేను కూడా ప్రార్థన చేసుకోవాలి మమ్మీతో. అంటే తల్లిదండ్రులు ఏది చేస్తే బిడ్డలు చేస్తారు కదా, అందులో సత్యం ఉందన్న మాట గ్రహించాడు నా కుమారుడు. ఎందుకంటే అది చేత్తో తీసినట్టు పోయింది కాబట్టి అయిపోయింది. నా చిన్న కుమార్తెకి ఇవన్నీ కూడా మొటిమల్లాగా వచ్చేసి 8th క్లాస్ చదువుతుంది ఆ బిడ్డ. 7th నుంచి అప్పుడే 8th వెళ్ళింది. అవి ముత్యాలలాగా మారిపోయి చితికిపోయి గుంటలుగా అయిపోయి ఫేస్ అంతా కూడా వచ్చి, ఇక చిన్న బిడ్డ ఆడపిల్ల హాస్పిటల్కి తీసుకెళ్తే 5 డేస్కి మందులు ఇచ్చారు. అది రాయమన్నారు, ఆయింట్మెంట్ మందు ఇచ్చారు. 5 డేస్ తగ్గకపోతే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి, మేము రిఫర్ చేస్తాము, దానికి కరెంటు పెట్టాలని చెప్పి. ఇంటికి వచ్చే మా పాప భయపడిపోయింది, చిన్న బిడ్డ కదా, నాకు కరెంటు పెట్టేస్తారా, వద్దు మమ్మీ అని. అప్పుడు 5 రోజులు రాసాం, తగ్గపోయేసరికి మరి తీసుకెళ్ళొద్దని పేచి పెట్టింది. నేను రాను అని. ఏం చేయాలో అర్థం కాదు. అని చూసేవాళ్ళు అందరూ ఈ బిడ్డకి ఏదైనా చెయ్యండి, ఇలా అయిపోతుంది, ఆడపిల్ల కదా, మ్యారేజ్ కావాలి కదా పెద్ద అయితే, ఇలా అంటూ ఉండేవారు. ఏం చేయాలి అప్పటికే కొన్ని గుంటలు వచ్చేసినాయి, ఇంకా పెరిగిపోతున్నాయి. ఒకరోజు రాత్రి నేను ప్రార్థన చేసుకుంటుంటే నా దగ్గరికి వచ్చి నా కోసం కూడా ప్రార్థన చేయండి అంది. వెంటనే ముసిగేసుకొని, ప్రభువా ఈ బిడ్డ విశ్వాసంతో అడుగుతుంది, నన్ను ముట్టిన దేవుడివి, నా బిడ్డను ముట్టు ప్రభువా, తెల్లవారినప్పటికీ ఆ ఉన్న కాయలన్నీ చిదిగిపోవాలా, ఆ గుంటలు కూడా పోవాలి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. నువ్వు ముట్టి స్వస్థపరిచే దేవుడు కదా నాయన, నా బిడ్డను కూడా ముట్టు ప్రభువా అని అడిగి ప్రార్థన ముగించుకున్నాను. ఉదయం లేవగానే మొట్టమొదటిగా ఇలా బిడ్డ ముఖం పైన నా ముసుగుని తీసి చూశాను. నిజంగా చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో, నాకు సత్యము, దేవుడు చేసిన అద్భుత కార్యము అవన్నీ కూడా చితికిపోయి ఉన్నాయి. పలుకులు బయటకు వచ్చేసాను. కొద్ది దినాలకి ఆ గుంటలన్నీ కూడా పోయి సాఫ్గా అయిపోయింది మొహం. అదే కాదు, ఆ బిడ్డకి మంత్లీ కూడా ప్రాబ్లం ఉండేది. అప్పుడు ప్రార్థన చేసుకుంది, దేవుడు స్వస్థపరిచాడు ఆ బిడ్డని. అటువంటి అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. అయితే నేను ఇంకొక విషయం మీకు చెప్పాలి, మెయిన్లీ ఒక విషయం, నేను సాక్ష్యం చెప్పాలి కదా, మరి దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు కదా.
అప్పుడు ఆ అమ్మాయి తాలూకా తల్లిగారు చెప్పాను కదా నాకు నేర్పించారని, ఈ అమ్మాయి గర్భవతిగా ఉంది. 9 నెలలు వచ్చి అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి. తల్లిగారు వచ్చి విజయవాడ ఆమెని డెలివరీకి తీసుకెళ్ళట్లేదు. తన భర్త ఏమో దెబ్బలాడుతున్నాడు, మీ అమ్మగారు రాలేదు, మీ అమ్మకి ఏంటి అవి ఎక్కువ ఇది ఎక్కువ అని. కానీ అలా అమ్మగారు రాకపోతే వాళ్ళ డాక్టర్ ఏమంది, ఇంకా నువ్వు వెళ్ళలేదా, టైం దగ్గరకు వస్తుంది కదా, ఎప్పుడు వెళ్తావు అని అడుగుతుంది. అప్పుడు వచ్చాంది నన్ను పిన్ని గారు బాబాయ్ గారు అనేది. పిన్ని గారు ఒక మాట అడుగుతాను, నాకు చిన్న సాయం చేస్తానని చెప్పమ్మా అన్న. అంటే అమ్మ రాలేదు కదా, మీ తమ్ముడేమో నన్ను ఇలా దెబ్బలాడుతున్నారు, నన్ను పంపరంట, నాకు ఇక్కడ ఎవరు ఆడతోడు లేరు కదా, ఒకసారి నాకు తోడు వస్తారా, విజయవాడ దేబేడ్స్ వచ్చేస్తారా, ఆడవాళ్ళు లేకపోతే నేను పంపరనేస్తున్నారు, నాకు ఇక్కడ ఎవరు ఉన్నారన్న. అమ్మ బాబాయ్ గారిని అడిగాను, మా పాప విపరీతమైన ఫీవర్తో ఉంది, అడిగితే జ్వరం తగ్గితే తీసుకెళ్ళమ్మా, నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే కదా, ఆడపిల్లవు కదా, ఈ సమయంలో మరి ఈ సహాయం మరి నువ్వు కోరుతున్నావంటే మేము చెయ్యాలి, నా బిడ్డ లాంటి దానివే, సరే తీసుకెళ్ళు అన్నారు. అప్పుడు నేను ఏం చేశాను, బిడ్డకి చూస్తే ఫీవర్ ఎలాగుంది, నేను వెళ్ళిపోతే ఎలాగా అని మోకాళ్ళు వేసి బిడ్డ దగ్గర కూర్చొని, ప్రభువా నేను వెళ్ళడం నీ చిత్తమైతే నాకు ఒక ఆలోచన ఏంటి, విజయవాడలో మరుసటి రోజు ఆదివారం నేను వెళ్ళిపోతే ఆదివారం వాళ్ళ అమ్మగారు చర్చికి వెళ్తారు, అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పేస్తాను, ఎక్కడో చెప్పడమే కదా నాకు కావాలి, ఇదే నేను అనుకున్నాను. ఆ ఆలోచనతో నేను ఎలాగైనా వెళ్ళాలి అని నిశ్చయత వచ్చింది నాలో. అప్పుడు బిడ్డ దగ్గర మోకరించి, ప్రభువా అక్కడ సాక్ష్యం చెప్పాలని నీ చిత్తమైతే బిడ్డని నువ్వు ఇప్పుడే స్వస్థపరచు ప్రభువా, ఈ జ్వరం తగ్గిపోవాలని ప్రార్థన చేశాను. నిజంగా చెప్తే నమ్మరు కానీ ఒక హాఫ్ అన్ అవర్లో ఫీవర్ పోయింది. బిడ్డ లేచి కూర్చొని, అమ్మ మీరు వెళ్ళండి నాకు జ్వరం తగ్గిపోయిందంట. సరే ఆ బిడ్డతోని మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోయాను. మరుసటి రోజు ఆదివారం ఉదయం వాళ్ళ చర్చికి వెళ్ళి అక్కడ ఒక పాట పాడి సాక్ష్యం చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటి సాక్ష్యం అక్కడ ఇచ్చాను విజయవాడలో ఒక చర్చిలో. అయిపోయింది. కానీ ఈమె అడుగుతున్నారు, అయితే ఏం చెప్పాలి, చర్చికి వెళ్ళాలి, ఎందుకంటే బైబిల్ మరి బోధిస్తుంది వినాలి అని. నా భర్త ఏం చెప్పానంటే, ఆదివారం చర్చికి వెళ్ళనివ్వట్లేదు, శుక్రవారం అక్కడ ఆయనకి తెలియకుండా వెళ్తున్నాను గాజువాకలో, ఇక్కడ మా ఇంటి దగ్గరలో వాళ్ళ చర్చ్ ఉంది, అక్కడికి వెళ్ళి ఆవిడ చెప్పింది కదా, మరి ఆవిడ నా కోసం ఉపకారం చేసింది కదా, ఆ మేలు నేను మర్చిపోకూడదు కదా, వెళ్ళి చెప్పాలి ఆవిడ అడిగిన మాట. కానీ నేను నా భర్తను అడిగాను, ఒక మాట చెప్తున్నాను ఏమనుకోవద్దు, ఇంత జరిగింది కదా నాకు, మీరు కూడా ఆలోచించండి, అక్కడ పాటలు పాడేవాళ్ళు లేరంట, వాళ్ళు వచ్చిన దాకా రమ్మన్నారు, పాటలు పాడడానికి మాత్రం వెళ్తాను, వాళ్ళు వచ్చిన తర్వాత నేను వచ్చేస్తాను అన్నాను, ఇంకా నేను మానేస్తాను అన్నాను. ఏమనుకున్నారో ప్రభు ఏం హృదయంలో పుట్టించారో నాకు తెలీదు, వెళ్ళమన్నారు. సరే వెళ్ళాను. ఇక అడుగు పెట్టాను చర్చిలో. ఎప్పుడో నేటి వరకు ప్రభు నాకు ఎటువంటి సహాయం చేశారంటే, ఒక్క ఆదివారం కూడా మానకుండా వెళ్ళేటానికి సహాయం చేశారు. హల్లెలూయా. ఇక అక్కడి నుంచి అక్కడ పాటలు పాడటం, అక్కడ 2000 నాకు ఇది 1999 సంవత్సరంలో జరిగింది. 2000 సంవత్సరం 4వ నెల 2వ తారీఖుని నేను బాప్తిజం తీసుకున్నాను నా భర్తకి తెలియకుండా. ఎందుకంటే 3 చోట్ల వాక్యంతో దేవుడు మాట్లాడాడు, నువ్వు బాప్తిజం తీసుకో అంటే. నేనన్నాను, బాప్తిజం తీసుకుంటే ఇంకేమైనా ఉందా నా ఇంట్లో అంటే, 3 మాట్లాడారు. అయితే లేదు తీసుకోవాలి అని చెప్పేసి అప్పుడు వెళ్ళి రహస్యంగా తీసుకున్నాను నా భర్తకి తెలియకుండా. నాతో పాటుగా మా ఇంట్లో అద్దెకున్నారు ఆ బిడ్డ ఉందే, నమ్మలేదని బిడ్డ, ఆమె కూడా ఆశ్చర్యపోయి నాకు తోడొచ్చారు, నాకు ఇలా చేశారు, నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారు, మా అమ్మకి ఇలా చేశాడు దేవుడు, ఆంటీకి ఇలా, పిన్ని గారికి ఇలా చేశాడు కాబట్టి నాతో పాటు అక్కడికి వచ్చిన ఆమె బాప్తిజం తీసేసుకున్నారు. ఆమె కూడా చర్చికి రావడం మొదలుపెట్టారు. ఇలాగ ఆమె రక్షణ పొందింది మొట్టమొదటిగాను. హల్లెలూయా. ఇక నా భర్త ఒకళ్ళు ఉన్నారు, నా పెద్ద కుమార్తె ఉంది, మీరందరూ చర్చికి వెళ్తూ మీరందరూ దేవుడిని నమ్మితే నేను ఎందుకు ఉండాలి, నేను కూడా మీతో పాటే వస్తానంది ఆమె. ఇలాగా బిడ్డలో నేను, మరి నా భర్త రాలేదు, ఏం చేయాలి, నేను రాను అని చెప్పారు. ఆ తర్వాత ఒక్కరోజు ఆయనకి ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగితే నూనె రాసి ప్రార్థన చేస్తే నవ్వి, ఎవరు చెప్పారు నీకు ఇలా చేయమని, లే అని గసిరేవారు. అంటే నన్ను ఏమీ అనలేకపోయేవారు పాపం. అలా అయిపోయిన తర్వాత ఒక్కసారి ఒక రాత్రి ఆయనకి గుండెల్లో ఏదో ఒక బాధ కలిగి చెమట్లు వచ్చేస్తున్నాయి. అది మాకు తెలియదు ఎవరికి. అర్ధరాత్రి అది జరుగుతుంది. ఆయన అక్కడ బంధుమిత్రులతో ఉన్నాం మేము. మా అక్క వాళ్ళ ఊర్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఆ రాత్రి అక్క వాళ్ళ ఇంట్లో ఇది జరిగింది.
జరిగేటప్పుడు ఈయనకి నేను ప్రార్థన చేసినప్పుడు ఏసు రక్తమే జయము, ఏసు రక్తమే జయమని అక్కడ ఏ పని ఉప్పు ఉందో అక్కడ రాసేదాన్ని ఇలాగ ఆయిల్. ఇది విన్నారు. అక్కడంట ఆ చెమటలు వచ్చేస్తున్నాయి. వాటర్ తాగుదామంటే అక్కడ వాటర్ లేదు, ఎవరో తాగేశారు మా వచ్చిన బంధువుల్లో. ఫ్యాన్ తిరుగుతున్నా సరే గాలికి చెమటలు తగ్గట్లేదు. కొద్దిసేపటికి నేను పెయింటే పడిపోతాను అని అనిపించేస్తుందట ఆయనకి. నాకు కళ్ళు తిరిగేస్తున్నాయి, పడిపోతాను అనిపించేసి గుండెలో ఏదో రకంగా ఉంది, పట్టేసినట్టు ఏదో రకంగా ఉందని అనుకుంటూ ఇక పెయింట్ అయిపోతానేమో అని భయమేసి ఏసు రక్తం అని నా భార్య చెప్పేది కదా అని 3 సార్లు చెప్పారంట. చెప్పినప్పుడు ఆయనకి ఆటోమేటిక్గా తగ్గిపోయిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. నా కుటుంబం పట్ల దేవుని ప్రణాళిక ఏముందో చూసారు. అయితే కులము, మతము, భేదం దేవునికి లేవండి, మనుషులకునే మనం పెట్టుకుని ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఆయన నాకు చెప్పలేదు కానీ ఈ సంగతిని. మరుసటి రోజు ఒక కోడి ఒడిలిపోయినట్లుగా ఇలాగ కునికిని కోడి ఎలా ఉంటుందో అలా ఒడిలిపోయినట్టుగా అయిపోయారు. ఏమి ఎలా ఉన్నారు అంటే, నీకు తెలియదు నాకు రాత్రి ఏం జరిగిందో అన్నారు. మా అక్క అంది, ఆయన బాధ పెట్టుకు ఇప్పుడు ఏం అడక్కు, ఎందుకు అలా ఉన్నారు, తర్వాత ఏదైనా చెప్తారులే, ఊరుకోవే, ఎందుకు అలా చేస్తున్నావు అంటే ఊరుకుండిపోయింది, మాట్లాడలేదు. తర్వాత ఇంటికి వచ్చేసాము. ఒకరోజు రాత్రి చెప్పడం మొదలుపెట్టారు. ఏమన్నా నాకేం జరిగిందో నీకు తెలుసా అంటే, మీరు చెప్పందని నాకెలా తెలుస్తుంది అన్నాను. అంటే నాకు ఇటువంటి పరిస్థితి అయినప్పుడు నువ్వు చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది, నేను ఇలాగ అన్నారు. ఆ మొదటి మాటగా నేను నాకు గుర్తొచ్చింది అనగానే నేను అనాలనుకున్నాను. అలాగ అన్నాను అనగానే చూసారా దేవుడు ఎంత గొప్పవాడు అని అనాలనుకునేసరికి దేవుడు నా హృదయం మాట్లాడికి ఇంకా చెప్తారు విను అన్నారు. అంటే అలా ఊరుకుంటే ఇలాగ 3 సార్లు అన్న తర్వాత అది ఎప్పటికి తగ్గిపోయిందో అలా నిద్ర పట్టినాక తగ్గిపోయింది అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నాటి నుంచి నేటి వరకు అటువంటి దానికి రాలేదు. తర్వాత మీటింగ్స్ అయ్యేటప్పుడు చర్చికి నన్నే తీసుకెళ్ళి దేబెట్టేవారు ఆయన. హల్లెలూయా. ఆయన మాత్రం వచ్చేవారు కాదు. సరే వెళ్ళు నీ ఇష్టం అని. ఎందుకంటే కుమార్తె సాక్ష్యం, కుమారుడు సాక్ష్యం, పెద్ద కుమార్తె, నా సాక్ష్యం, ఇవన్నిట్లో ఆయన బలపరుస్తున్నాయి. ఒకరోజు మధ్యాహ్నం పూట గుల్షాన్ ఎస్తేర్ అని ఒక పాకిస్తానీ స్త్రీ, అందరికీ తెలిసే ఉంటుంది క్రైస్తవులకైతే, మరి హిందువులకైతే తెలియదు కానీ, ఆమె ఒక మత గురువుల కుటుంబంలో పుట్టిన ఆమె ఒక సాక్ష్యం అండి. బుక్కు అది నేను చదువుతూ అందరికీ గట్టిగా చదివి వినిపించాను. అప్పుడు నా భర్త, బిడ్డలు అందరూ కూర్చొని బుక్ అయిపోయిన దాకా కూడా కదలకుండా విన్నారు. చిన్ననాడు ఆమెకి పెరాలసిస్ స్ట్రోక్తో 6 నెలల బిడ్డ అప్పుడు కాళ్ళు చేతులు పడిపోయినాయి. 21 సంవత్సరానికి వరకు కూడా ఎదురు చూసారు. తల్లి చనిపోయింది, తండ్రి పెంచాడు, 7 అక్క చెల్లెళ్ళంట. అమ్మాయిల్ని పెట్టి ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్, గొప్ప ఆస్తిపరులు, మళ్ళీ మత గురువులు. అయితే ఆమెకి 2 మనుషులు పెట్టి సేవకు ఉంచేవారు. ఒక మనిషిని పెట్టి ఖురాన్ చదివించే టీచర్ని పెట్టారు. అలాగా ఆమె గదిలోనే పెరుగుతుండేది. ఆమె తండ్రే సహవాసంతో ఉండేవాడు. మిగిలిన వాళ్ళందరూ పెళ్ళిళ్ళు వెళ్ళిన దాకా, పెద్ద అయిన దాకా, 21 సంవత్సరాలు వచ్చిన దాకా అలా ఉండేదట. ఆమెకి ఎంతమంది డాక్టర్లు విదేశాలు తీసుకెళ్ళారు, తగ్గలేదు. తగ్గకపోతే ఒక విదేశంలో ఒక్క డాక్టర్ అన్నారంట, వాళ్ళు మాట్లాడుకోవడం వినదంట, ప్రభు తప్ప ఎవరు స్వస్థపరచలేరు ఇవ్వండి అన్నారట. ఇదేంటి మాకు జంజం పాని అంటారంటే, అక్కడ మా యాత్ర ఉంటుంది కదా, ఆ యాత్రలో హజ్ యాత్ర, మక్కాలో హజ్ యాత్ర, అక్కడికి తీసుకెళ్ళిపోయారు. ఆ నీటితో స్నానం చేస్తే వస్తాయి. ఆ బావగారితో ఆమెకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఆ కాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారట. అక్కడ తీసుకెళ్ళిపోయి ఆ నీళ్ళతో స్నానం చేసినా రాలేదట. తిరిగి ఆ మాట ఏంటి, వాళ్ళ అన్న మాట ఏంటి అని వాళ్ళ తండ్రిని అడిగిందంట. అది ఏంటంటే యేసుక్రీస్తు అంటే ఎవరు, అతనైతే తగ్గిస్తారట అని అడిగింది. అడిగితే యేసుక్రీస్తు అని 3 దేవుళ్ళు ఉన్నారులే వాళ్ళకి, కాబట్టి అవన్నీ నువ్వేం వినకు పదా అని చెప్పి ఇంటికి తీసుకొస్తే, ఈమె ఒక రాత్రి ఖురాన్ చదువుతూ నువ్వెవరు, నువ్వు దేవుడు అయితే నాకు తగ్గించు అని అల్లాని అడిగిందంట. నువ్వు దేవుడు అయితే నాకు తగ్గించు అల్లా, నాకెందుకు ఈ బాధ పెట్టు, నేను నిన్నే కదా కొలుస్తున్నాను, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆయన పెళ్లి చేసుకుని అన్నారు, నాకు రాలేదు కాళ్ళు చేతులు అనేసి అడిగితే, ఆ రాత్రి ఆమె పడుకున్నప్పుడు 12 మంది పైనుంచి దిగారంట. దర్శనం చూసింది, స్వయంగా చూసింది ఆమె. అందులో ఒక వ్యక్తి లాస్ట్లో దిగారంట. దిగిన తర్వాత ఆమె లేచి కూర్చి గుల్షాన్ లే అన్నారంట. ఆమె లేచి చూసరికి 12 మంది ముందేమో ఆయన, ఎవరు వీళ్ళు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంట, ఎవరు వీళ్ళు అని, గుల్షాన్ నువ్వు లేచి కూర్చో అంటే, నేను లేవలేను, మీరెవరు
అని అడిగిందంట. నేను యేసుక్రీస్తుని, నువ్వు లేచి కూర్చో అన్నారంట. నేను లేవలేను యేసు అన్నదంట. అంటే యేసుక్రీస్తుని నేను చెప్తున్నాను, నువ్వు లేచి కూర్చో అనగానే చేతులు కాళ్ళు పసిపిల్ల దేచాయం నయమానికి ఎలాగొచ్చిందో తొడుక్కొని వచ్చాయంటండి. ఇంత అద్భుతం. ఆ బుక్ మీరు కూడా చదవండి, ఉంటుంది ఇప్పటికీ కూడా. అంటే ఆమె లేచి కూర్చుంది. ఏంటి ఆశ్చర్యం అంటే, నువ్వు అడిగావు కదా, నువ్వు దేవుడు అయితే రా అని నువ్వెవరిని అడిగావు? నేను దేవుడిని, నేను వచ్చాను, నిన్ను స్వస్థపరిచాను, నా గురించి నువ్వు చెప్పాలి అన్నారు. ఆమె ఎన్నో బాధలు పడింది. ఆమె సాక్ష్యం నేను ఇప్పుడు చెప్తే చాలా పెద్దది, కానీ ఇంతవరకు విన్న నా భర్త హృదయము మారింది. ఎందుకు చెప్పానంటే ఈ సాక్ష్యం మీతో ఒక రెండో సాక్ష్యం చెప్పినట్టు చెప్పాను. ఎందుకంటే నా భర్త హృదయం ఎలా మారింది అని చెప్పడానికి చెప్పి ఆయన హృదయం పగిలింది. అంతటి అద్భుతం దేవుడు చేశాడు. అంత కన్నీరు, ఆమె వేదన ఆ బుక్ చదివితేనే అర్థమవుతుంది మనకి. ఆయన మార్పు చెంది అప్పుడు ఆయన హృదయంలో మారారు. కానీ బయటకు వస్తే ఇంకా నేను ఎక్కువైపోతుంది, ఈమె ఇంకా వెళ్ళిపోతుంది ఎక్కడికైనా సాక్ష్యాలకని భయపడి అలా ఊరుకున్నాను. ఒకసారి మా మీటింగ్స్కి ఆయన కూడా వచ్చారు. విజయవాడలో మీటింగ్స్ పెట్టాం. అక్కడ ఒక సంఘం మేము పెట్టాం, మా పాస్టర్ గారు. ఆ సంఘానికి ప్రతి సంవత్సరం వెళ్ళి మీటింగ్స్ పెడతాము, 3 దినాలు సువార్త చేస్తాం, 3 దినాలు. అలాగే చేసినప్పుడు కొన్ని బాప్తిజాలు ఇస్తాం అక్కడ వాళ్ళకి. అక్కడ సంఘం పెట్టి ఒక సేవకుడిని పెట్టారు పాస్టర్ గారు. అక్కడికి వెళ్ళినప్పుడు 12 మంది ఒకే రోజు బాప్తిజాలు తీసుకుంటున్న సమయంలో మా చర్చి మెంబర్స్ కొంతమంది, అన్నా నువ్వు కూడా తీసుకో అన్నా, సమయం వచ్చింది అని నా భర్తకి చెప్పినప్పుడు ఒక సహోదరి ఆమెను గౌరవించి ఈ హృదయంలో ఉన్నటువంటి మార్పుని బట్టి సరే అని చెప్పేసి నా కుటుంబం మారాక నేను ఇంకో తోవేంటి అని ఆయన కూడా బాప్తిజం తీసుకున్నారు. హల్లెలూయా. ఈ రీతిగా నా కుటుంబం రక్షించబడింది. తర్వాత నేను 70 పాటలు ఇచ్చాడు దేవుడు నాకు సొంతంగా. మీరు విన్నారు ఒక పాట, అవి యూట్యూబ్లో పెడుతున్నాను. అవి యూట్యూబ్లో పెట్టడానికి అంటే అప్పట్లో యూట్యూబ్ ఉండేది కాదు నేను నమ్ముకున్నప్పుడు. కానీ నా పాటలు సీడీలు చేసేవారు. చెయ్యాలనుకునేది, డబ్బు కావాలి. మా పాస్టర్ గారు ఒక సీడీ చేస్తే 1,70,000 అయింది 6 పాటలకి. ఈ 6 అందులో నాకు ఒక పాట ఇచ్చారు. 2 సీడీలు చేశారు, రెండిట్లో 2 పాటలు ఇచ్చారు, పాడి. అంత 70,000 నేను ఎక్కడి నుంచి తెచ్చేస్తాను? మళ్ళీ అది ఎవరు అమ్ముతారు, ఎవరు వింటారు? అందరూ వింటానికి కదా, అమ్ముకొని డబ్బులు సంపాదన కాదు. కానీ మరి అమ్మితేనే కదా ఎవరైనా వింటారు. ఎక్కడికి వెళ్ళి నేను అమ్ముతాను? సీడీలు చేయడానికి ఇంకెంత అవుతుంది? ఇవన్నీ కూడా నా వల్ల కాదు ప్రభువా, ఎలా చేస్తావో నాకు తెలియదు. నా పాటలు అందరూ వినాలి, ఆత్మలో ఆనందించాలి, నిన్ను మహింపరచాలి, నువ్వు చేసిన కార్యం తెలియాలి. ఇదే నా ఆలోచన, ఇదే నా ఆవేదన. అలాగా కానీ నువ్వు ఎప్పటికైనా చేస్తావు అని విశ్వాసం. అంతే. నా 3 బిడ్డల్లో 2 బిడ్డలకి క్రైస్తవ వివాహం చేశాను. ఒక్క బిడ్డకి చిన్నప్పుడు అనుకున్నాం కాబట్టి ఆడపడుచు కొడుక్కి చేశాను. కాబట్టి 2 బిడ్డలకి కూడా మరి 3కి మ్యారేజ్లు అయిపోయి అందరూ సెటిల్ అయిపోయారు. అందరికీ కూడా వివాహాలు వచ్చాయి. ప్రభు కృపను బట్టి నా కుమారుడికి నేవీలో మాట్లాడి జాబ్ ఇచ్చాడు దేవుడు. చాలా పెద్ద సాక్ష్యం అండి ఇదంతా కూడా. మాట్లాడి ప్రభు ఇచ్చారు, జాబ్ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరి పట్ల ఆయన చెప్తూ కార్యాలు జరిగిస్తూ, శోధన వస్తే తప్పిస్తూ ఇలా జరుగుతూ ఉండేది. అయితే చివరికి మా కుటుంబం అంతా కూడా మరలా నాతో ఏకీభవించడం మొదలుపెట్టారు. అందరికీ సాక్ష్యాలు చెప్పడం మొదలుపెట్టాను. మా చిన్న అత్తగారు ఒక ఆమె బాప్తిజం తీసుకున్నారు. చెప్పినప్పుడు ఒక ఆడపడుచు కుమార్తె జీవితంలో అద్భుతాలు చేశాడు దేవుడు. అలాగే నా అక్క కూతురు బాప్తిజం తీసుకుంది, నా అక్కగారు బాప్తిజం తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ప్రభువుని అంగీకరించారు. అలాగే ఇంకా నా కుటుంబం ఉంది, వారి కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. నా అత్తవారి కుటుంబం అంతా మార్పు చెందాలి ప్రభు, రాకడ సమీపంగా ఉంది, అంచె దినాల్లో ఉన్నాం, అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. నా సాక్ష్యం అనేకుల కొరకు వెళ్ళాలి, అనేకులు మార్పు చెందాలి, ప్రభువుని తెలుసుకోవాలి, దేవుని రాజ్యాన్ని చేరాలి, కానీ నరకానికి వెళ్ళకూడదు నా ఆశ. కానీ దేవుడు ఈ రీతిగా సాక్షిపెట్టిగా నిలబడతాడు నేను అనుకోలేదు. నా ఛానల్లో పెట్టాను, అనేక చోట్లకి వెళ్ళకపోతుంది, కానీ ఈ ఛానల్ ద్వారా దేవుడు బయటకు తీసుకొస్తున్నాడు. యూట్యూబ్లో పాటలు పెట్టడానికి కూడా దేవుడు అందరికీ 15,000 తీసుకుంటే పాటకి నాకు చాలా తక్కువ. అబ్బాయితో మాట్లాడి నాకు పంపించాడు దేవుడు. 3,000 మాత్రమే ఒక పాటకి తీసుకుంటాడు. హల్లెలూయా. వీడియోగ్రాఫర్ కూడా చాలా తక్కువ, చాలా తక్కువలో తక్కువ. అందరికి 8,000 తీసుకుంటే నాకు 4,000 తీసుకుంటాడు. హల్లెలూయా. దేవుడే నడిపిస్తున్నాడు తప్ప నా చేతిలో ఏమీ లేదు. నేను గొప్పదాన్ని కాదు ఇవ్వడానికి. నాకు ఒక్కదే నాన్న, మా
ఇంకొక గొప్ప సాక్ష్యం ఏంటంటే, నా జీవితంలో నేను చర్చికి వెళ్ళి బలపడడానికి గొప్ప సాక్ష్యం ఏంటంటే, నా గృహము ఖాళీగా ఉందని చెప్పాను కదా, నేను ప్రార్థన చేసిన ప్రభువా ఈ బైబిల్లో ఏముందో అప్పటికి నాకు తెలియదు అన్నాను కదా, ఈ బైబిల్లో ఏముందో నాకు తెలియదు, నా ప్రార్థన చేయడం రాదు. ఆ గృహంలో అప్పటి వరకు నాకు ఆ ఇల్లు కట్టి ఎంతకాలం అయిపోయినా క్రిస్టియన్స్ అంటే ఎవరు అద్దెకి దిగలేదు. కానీ క్రిస్టియన్స్ ఎవరైనా పంపించి నీ బిడ్డలు నేను నేర్చుకుంటానన్నాను. నాకు షాప్ ఉందన్నాను, అక్కడికి వెళ్ళిపోతున్నానని చెప్పాను కదా. ఆ సమయంలో ఒక పాస్టర్ గారే వచ్చారంట. అదే ఇప్పుడు మాకున్నటువంటి పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు వచ్చారంట. వచ్చి నాకు ఇల్లు కావాలని అడిగారంట. మరుసటి పిల్లల అమ్మ ఎవరో పాస్టర్ గారు అంటే ఇల్లు కావాలని వచ్చారంటే, ఇంకా ఏమీ అడగొద్దు ఆయన్ని, ఎంతమంది ఉన్నారని అడగొద్దు. ఆయన ఎంత కడిగితే అంతకి ఇల్లు అద్దెకి ఇచ్చామని డాడీకి చెప్పండి. నేను అడిగాను దేవుణ్ణి, ఏకంగా సేవకుడినే పంపించారా. ఇంకా ఆయన వచ్చిందని ఆయన ఉదయ సాయంకాలాలు ఆయన చేసుకుంటున్నటువంటి మరి ఆ ఫ్యామిలీ ప్రేయర్లో జాయిన్ అయిపోయి ఆదివారానికి ముందు రోజు ప్రిపేర్ అయినటువంటి వాక్యం నాకు వచ్చేసింది. ఉదయం ఒక వాక్యం, సాయంత్రం ఒక వాక్యం ధారాళంగా. ఇలాగా అందరితో కూడా నేను సాక్ష్యం చెప్పాను, అనేక చోట్ల సాక్ష్యం చెప్పాను. కాబట్టి నా కోసం, నా భర్త కోసం, నా బిడ్డల కోసం, నా కుటుంబం అంతా మారాలని, అనేకులు దేవుని రాజ్యానికి చేరాలని, ఈ సాక్ష్యం అనేకులు విని మార్పు చెందాలని, మీ అందరూ విన్న వారందరూ కూడా దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత ఈ ఛానల్కి కూడా మరి ఇంకెవరైనా సాక్ష్యాలు ఉంటే వారికి ఫోన్ చేసి మీరు తెలుసుకొని సాక్ష్యాలు కూడా ఇవ్వచ్చు. కాబట్టి వారిని కూడా మీకు పరిచయం చేస్తున్నాను. మరి ఈ కొద్ది మాటలు, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.